సుదర్శన్ తీన్మన్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మన్మల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఇక మొత్తం మీద విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. నిజంగా అక్కడ ఎందుకంటే ప్రభుత్వ విద్య ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైద్యము నాణ్యంగా అందాలి. తర్వాత దానికి సంబంధించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు అక్కడ తనిఖీలు నిర్వహించాలి. తర్వాత దానిపైన పర్యవేక్షణ ఉండాలనేటువంటి మాటను నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. అంటే నిజంగా ఒక ఇది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. నిజంగా అంటే మన లైవ్ కు వచ్చి 70 లక్షలు పే చేసిన ఇప్పుడు బాధితుడు ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, ఎవరైతే బాధపడతా ఉన్నారో, తర్వాత ఆ విద్యా వైద్యంతో మొత్తం దోపిడీకి గురవుతా ఉన్నారో ఆ ప్రజల పక్షాన్ని నిలిచేందుకు ప్రభుత్వం ముందుకు రావడం మాత్రం నిజంగా ఒక అభినందనీయమైనటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 8,000 పాఠశాలల్ని ప్రభుత్వ పాఠశాలల్ని మూయించిండు అప్పుడున్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. ఇప్పుడు లేదు ప్రతి ఒక్క ఊర్లో 100% పాఠశాల ఉండాలి. ఎప్పుడు అంటే 10 మంది విద్యార్థులు ఉన్నా కానీ ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే ఎవడైనా పేదలు ఉంటే వాళ్ళు భయపడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి పోతే లక్షల ఫీజులు అడుగుతుంటే అక్కడ భయపడుతున్నారు. తర్వాత ఇక్కడ హాస్పిటల్కి పోతే లక్షల ఫీజు కట్టాలని అంటే అక్కడ ఫీజులు కట్టాలి, అవి కట్టలేక అమ్ముకొని హాస్పిటల్ ఫీజులు అయితే బిల్లులు కట్టలేక అక్కడ బయట లోపల ఉన్నోడి కంటే బయట ఉన్నోడికి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వ వైద్యం తర్వాత ఇక్కడ విద్య రెండింటికి కూడా ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక మరోవైపు అంగన్వాడీలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో మంత్రి సీతక్క చెప్పారు. అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు ఏది బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, అంటే రిటైర్ అయిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆమె నిర్ణయించారు. తర్వాత ఆయాలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక గొప్ప అంటే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు యాక్చువల్గా అక్కడ అంగన్వాడీ ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ నిజంగా చిన్నపిల్లలకు చాలా రకరకాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సేవలు చేసినటువంటి వాళ్ళకు మంచి గుర్తింపు లభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇక్కడ కాళేశ్వరం అంటే ఇక్కడ ఏది విద్యుత్ ఎంక్వైరీకి సంబంధించి అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని అంటే తప్పిస్తూ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కాకపోతే ఏంటంటే 100% ఎంక్వైరీ జరగాల్సిందే. కేసీఆర్ చేసినటువంటి ఏదైతే దురాగతాలు ఉన్నాయో, ఏవైతే అవినీతి ఉందో, ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ 100% వాటిపైన ఎంక్వైరీ జరగాల్సిందే. కాకపోతే ఏంటంటే అక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి పైన కావాలని చెప్పేసి కేసీఆర్ ఆరోపణలు చేసిండు. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టేసిండు, తర్వాత విషయాలన్నీ బయట పెట్టిండు అని చెప్పేసి ఇట్లా ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ కొనసాగించాలని చెప్పింది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కొంతవరకు అంటే ఎల్ నరసింహారెడ్డి గారు కాకుండా ఇంకొకరినైనా చూడండి 100% విచారణ జరగాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మరి గట్టిగానే చెప్పేసింది. దీంతో ఇప్పుడు కాక ఏం చేయాలనో అర్థమవుతలేదు. సరే, ఇప్పుడు ఒక కమిషన్ పోతే ఇంకొక కమిషన్ వస్తుంది. 100% అంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అంటే కేసీఆర్కి కొంతవరకు భయం అన్నమాట. ఎందుకంటే ఆయన నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తి. తర్వాత గతంలో ఆయన పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, తర్వాత హైకోర్టు జస్టిస్గా పనిచేసిండు, న్యాయమూర్తిగా పనిచేసిండు. కాబట్టి ఆయన అంటే కొంతవరకు ఇట్లా ఉన్నది. కాబట్టి ఇలా ఏంటంటే ఎట్లనే చేసి అది విచారణే వద్దని చెప్పేసి పోయిండు ఏడికి సుప్రీంకోర్టుకి. విచారణ వద్దంటే ఎట్లయితే నాయన 100% విచారణ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే నువ్వు అట్లా అంటున్నావు, ఊకే ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి అట్లా తప్పిస్తున్నామని చెప్పేసి ఆయనని ఇంకొక కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు మొత్తం మీద ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటితో పాటు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా బాధపడతా ఉన్నారు, నిజంగా ఏడుస్తూ ఉన్నారు. నిజంగా నాకే అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ఆమె చెప్పింది, అంటే అన్న మేము అసలు యాక్చువల్గా పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మా అత్త మామ వద్దన్నా కానీ మేము అంటే డిఎస్సి కోచింగ్ అని చెప్పేసి అవనిగడ్డ పోయి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ తాలిబొట్టును కూడా కుదవబెట్టిన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సర్కార్ మాకు కనీసం ఎక్కడ కూడా 0 పోస్టులు చూపించింది. ఏది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 0 పోస్టులు చూపించింది. ఇప్పుడు కొంతవరకు అక్కడ 2-3 పోస్టులు అట్లా ఉన్నాయి. ఉన్నాయి అంటే మాకు కొంతవరకు ఆశ కలిగింది. నాకు 130 మార్కులు వచ్చినాయి టెట్లో.
టెట్లో 130 మార్కులు అంటే చాలా హైయెస్ట్ మంచి స్కోర్ అనమాట. 125, 120, 130, 135 ఇట్లా స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మేము అన్నీ కూడా ఉన్నాం, టెట్లో మంచి మార్కులు తెచ్చుకోగలిగినాం. అసలు టెట్ పెట్టకపోయినా బాగుంటుండే. ఇప్పుడు టెట్ పెట్టి టెట్ కోసం చదువుకున్నాం. టెట్ సిలబస్ వేరు, తర్వాత డిఎస్సి సిలబస్ వేరు. కాబట్టి మేము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలా మంది నిన్న ఫోన్లు చేసి రకరకాలుగా మాకు అవన్నీ కూడా పెట్టొద్దు, అసలు యాక్చువల్లీ ఇంకా కొంతమంది మేము దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇంకా లైఫ్ వద్దు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అంతా బాధపడుతూ ఉంటే తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలి. కొంతవరకు గ్రూప్ 2కి సానుకూలంగా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏం కోరట్లేదు, కేవలం ఆ టైం మాత్రమే కోరుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొండిపట్టు ఉండొద్దు, ఎందుకంటే మొండిపట్టు ఉంటే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన 100% ఇవ్వాలి. అంటే ఒకవేళ ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉందని తెలిసింది, ఒకవేళ నిజంగా ఆ మీటింగ్లో తప్పకుండా డిఎస్సి అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే చాలామంది మొత్తం కూడా ఇక అసలు లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే మీరు చేస్తున్నటువంటి మంచి పని ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని ఏదైతే ఉందో అది వాళ్లకు చేరితే బాగుంటుంది. దయచేసి అంటే బట్టి విక్రమార్క గారికి కూడా, అంటే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలామంది ఫోన్లు చేసినంట, రకరకాలుగా మెసేజ్లు పెడతా ఉన్నారు. అందరు మంత్రులకు కూడా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అది ఈ నేపథ్యంలో ఒక మీటింగ్ అయితే కాన్ఫిడెన్షియల్ మీటింగ్ నడుస్తుందని చెప్పేసి అంటే ఇవాళ ఉంది అని తెలిసింది. దయచేసి ఈ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి 100% సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోండి. మీరు చేసినటువంటి మంచి పని 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది. తర్వాత అంటే 100% మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వేసిండ్రు, తర్వాత పోస్టులు పెంచిండ్రు. 5089 పోస్టులు ఉంటే 11,064 పోస్టులకు పెంచిండ్రు. పెంచడం చాలా సంతోషం. కాకపోతే అంటే ఆ ఫలాలు వాళ్ళకి అందితే బాగుంటుంది. వాళ్ళు ఏమంటారంటే, నేను అడిగిన ఈ విషయం కూడా అడిగిన, అంటే ఇప్పుడు అరే బాగానే ఉన్నది, మీరు మంచిగా చెప్తున్నామ్మా, ఏంది అట్లా ఉన్న పోస్టులు ఏమో 11,064 పోస్టులు, మీరు అప్లై చేసిందేమో 2,79,000 చిల్లర ఉన్నారు, 2,79,965 మంది ఏమో ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే మీకు అందరికి జాబ్లు ఎట్లకైనా రావుగా అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము రాసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము కొంతవరకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము చదివిన తర్వాత కూడా రాకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం, కానీ మాకు చదవడానికి అవకాశం లేకపోతే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ విషయం పైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్ ఇటువంటి ఎవ్వరికి రాదు, పేరు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికే. 100% రాష్ట్ర ప్రభుత్వం పైన అక్కడ అభ్యర్థులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. సానుకూలంగా కాదు, అసలు యాక్చువల్గా ప్రభుత్వాన్ని తేవడానికి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి 10 కాలాల పాటు ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. దయచేసి దీంట్లో బేసిజాలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన 1000% నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది బాగా ఆవేదనతో ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే అసలు యాక్చువల్గా బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం 1000% ఇవాళ ఏదైతే కాన్ఫరెన్షియల్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్లనా లేకపోతే ఇంకేం చేస్తారో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా వీళ్ళు కలిసిండ్రంట. కలిస్తే ఆయన కూడా మాట్లాడిండు. మరి గ్రూప్ 2 అయితే ఓకే, కానీ ఇట్లా డిఎస్సి అయితే కొంతవరకు అట్లా అన్నానంట. దయచేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దయచేసి వీళ్ళ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండు, మనకేం ప్రభుత్వానికి ఏం నష్టం జరగదు. తర్వాత ఏది ఇంకా పైసలు ఖర్చు ఏం కాదు, ఇంకా మనకే పైసలు మిగులుతాయి, ఇప్పుడు గవర్నమెంట్కే పైసలు మిగులుతాయి. 4 రోజులు లేట్ చేస్తే పైసలు మిగులుతాయి. అయితే అభ్యర్థులే అప్పుడు అభ్యర్థిస్తున్నప్పుడు దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి దయచేసి డిఎస్సికి సంబంధించి తర్వాత గ్రూప్ 2కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోండి. మరి రెండు ఒక్కసారి పెడితే ఎట్లా, అప్పుడు కూడా ఇట్లనే అవుతుంది కదా అంటే అట్లా ఏం అవసరం లేదు. ఒకవేళ పెట్టాలనుకుంటే సెప్టెంబర్లో పెట్టొచ్చు, ఏది డిఎస్సి సెప్టెంబర్లో పెట్టొచ్చు, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి నవంబర్లో డిసెంబర్లో పెట్టుకున్నా కానీ నడుస్తుంది. వాళ్ళు ఏం అట్లా అర్జెంటుగా ఇప్పుడే పెట్టేసి ఇప్పుడు అని చెప్పేసి ఏం డిమాండ్లు లేవు. కాబట్టి కొంచెం టైం ఇవ్వమంటున్నారు. మీరు ఇచ్చినటువంటి ఫలాలు వాళ్ళకి అందాలంటే టైం ఇవ్వండి దయచేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పటికిప్పుడు పెట్టేస్తే ఇప్పుడు ఎవరో ఒకరు రాసేసి ఏమో వస్తే కాదు కదా. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మనకు ప్రభుత్వ పాఠశాలలో అవసరం ఉంటుంది. సబ్జెక్ట్తో రావాలంటే వాళ్ళు చదువుకొని రెడీగా ఉండాలి. దయచేసి బేసిజాలకు పోకండి, ఎవరికేం పేరు రాదు. 100% రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుంది. కాబట్టి నిరుద్యోగులందరూ ఏమంటున్నారు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యోగాలు ఏక చంపిండు, మీరేమో ఉద్యోగాలు వేసి మమ్మల్ని చంపుతున్నారు అని. అట్లా అంటే ఇది వ్యతిరేకమైనటువంటి భావం కాదు, కాకపోతే ఆవేదనతో ఉన్నారు వాళ్ళు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. అంటే మీకు అంటే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నది
మరి ఎట్లా చెప్తున్నారో ఏమైతుందో తెలియదు కానీ చాలా సీరియస్గా ఉంది సార్. డెఫినెట్గా గ్రూప్ 2కు సంబంధించి మాత్రం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ అంటే ఇంకో ముచ్చట గుర్తొచ్చింది. పార్టీని కాపాడుకోవడం కోసం ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళు ఇంకో 10 మంది కట్టకట్టుకొని పోవడానికి రెడీగా 13 మంది రెడీగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న కాలంలో ఇప్పుడు కేటీఆర్ కొత్త ప్లాన్ చేసిండు. పార్టీని ఉనికి కాపాడుకోవడం కోసం కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా కథలన్నీ నడుస్తాయి. ఏ కథలు నడిచినా కానీ వాళ్ళు చేసిన పాపం ముట్టి ఏం లేదు కాబట్టి ఏం క్రెడిట్ వాళ్ళకి ఏం రాదు. 100% నిర్ణయం తీసుకోండి, బేస్జాలకు పోకండి. మేము తీసుకుంటే నిర్ణయం ఇట్లా ఉంటుంది అంటే ఇంకొకటి కూడా అనుకుంటున్నారంట. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ మనం కొంతవరకు వాళ్ళకు డిఎస్సి వాళ్ళకు సడలింపు చేసినాం అనుకో, ఇట్లా ఉద్యమాలు చేసిండ్రని మళ్ళీ చాలా ఉద్యమాలు వస్తాయి అనుకుంటున్నారంట. అటువంటి ఏం రావు. ఒకవేళ నిజంగా ఇది అందులో వాస్తవాలు ఉంటే మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి, అట్లేం లేదు. దయచేసి వాళ్ళపైన కొంచెం సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఆల్మట్టి గేట్లు ఓపెన్. మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద. కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ కు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రానికి 1.04 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరింది. దీంతో డ్యామ్ నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరింది. దీంతో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే జూరాల డ్యామ్ దగ్గర 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద వస్తే ఇక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసి శ్రీశైలానికి నీళ్లు వదిలే అవకాశం ఉంది అంటూ అసలు యాక్చువల్గా గతంలో అంటే పోయిన సంవత్సరము అసలు యాక్చువల్గా ఇక్కడ కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అక్కడ వర్షాలు లేక కృష్ణా నదికి నీళ్లు రాలేదు. తర్వాత ఇక్కడ శ్రీశైలం డ్యాంలో కానీ, తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్లో కానీ నీళ్లు విద్యుత్ ఉత్పత్తి కానీ, తర్వాత ఇక్కడ సాగునీటికి సంబంధించి కానీ. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి చాలా అంటే నల్లగొండ, తర్వాత అన్ని కొన్ని జిల్లాలు, ఖమ్మం జిల్లా, తర్వాత కొన్ని జిల్లాలకు నీరు అందుతుంది. అయితే ఆ నీరు అందేటువంటి పరిస్థితి లేక చాలామంది క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు అంటే అక్కడ దేవుడి దయ వల్ల మల్లారెడ్డి గారు అన్నట్టు అది వర్షాలు పైన అయితే కురుస్తున్నాయి. ఎక్కడ మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కానీ కురుస్తూ ఉన్నాయంటే ఆల్మట్టి దాదాపు నిండుతా ఉందంట. అది నిండిన తర్వాత 100% వదులుతారు వాళ్ళు. వాటర్ వదిలిన తర్వాత శ్రీశైలం, అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి మనం మంచిగా నీళ్ళు రావాలని కోరుకుందాం. ఇంకా వర్షాలు రావాలి. మరి ఇప్పుడు ఏమైతుందో తెలుస్తలే, అర్థమైతలేదు కానీ 14 గేట్లు ఎత్తేసేళ్ళు. 3 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిండ్రంట. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్ పై ముగిసిన విచారణ. ఎంక్వైరీ బరాబర్ చేయాలి. ఎందుకంటే లంగకథలు ఏమున్నాయి తేలాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పేసిందట క్లియర్గా. ఎందుకంటే ఎంక్వైరీ చేస్తే అందులో ఏముంటుందో తేలుతుంది, బరాబర్ తేల అంటే ఎంక్వైరీ వద్దని పోయిండు అసలు. యాక్చువల్గా కాక ఏమైనంటే ఎంక్వైరీ వద్దు, అట్లా దొంగ పనులు చేయకపోతే అలా కమిషన్లు కొట్టేయకపోతే కాసుల కకృతి పడకపోతే నీకు ఎందుకు పోతావు సుప్రీంకోర్టుకి? విద్యుత్ అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక కమిషన్ తన విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. అయితే జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాత్రం మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మీడియా సమావేశంలో జస్టిస్ నరసింహారెడ్డి తన పరిధి దాటి మాట్లాడారని అభిప్రాయపడింది. ఇక విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని, కమిషన్ చైర్మన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, మీడియాకు లీకులు ఇస్తున్నారని గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు మీడియా సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారనడం సరికాదు, కమిషన్ తన విధులను విచారణను కొనసాగించవచ్చు అని చెప్పేసి తీర్పునిచ్చింది. అదే కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. అయితే ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి బెంచ్ మంగళవారం విచారణ చేపట్టి ఏమని చెప్పిందంటే 100% ఎంక్వైరీ కొనసాగించాల్సిందే. ఎందుకనంటే దాంట్లో జరిగినటువంటి అవకతవకలేంది, లంగకథలేంది, అందులో ఉన్నటువంటి అవినీతి ఏంది, అక్రమాలేంది, అవన్నీ కూడా బయటకు రావాల్సిందే. తర్వాత నిన్న అంటే ఇక్కడ కాళేశ్వరం సంబంధించి వెదిరే శ్రీరామ్ గారు అంటా ఉన్నారు. అయితే ఇక్కడ
కనీసం ఏం కూడా డిపిఆర్ ఇవ్వకుండా రకరకాలుగా మొత్తం కథం చేసి పడేసిండు కాక మొత్తం కూడా అంటే అది సిడబ్ల్యూసి ఇదంతా ఏది వాళ్ళు చెప్పినట్టుగా సిడబ్ల్యూసి పైన సిడబ్ల్యూసి చెప్పేసింది చెప్పినాకనే నేను కడతందుకు స్టార్ట్ చేసిన అట్ట ఇట్లా అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు అదంతా ఏం చేయలేదంట మొత్తం ఆగమాగం చేసి పెట్టిండు అని చెప్పేసి ఆయన కూడా నిన్న తన నివేదికనిచ్చిండు తర్వాత ఆయన దానిపైన వాంగ్మూలం వినిపించిండు మొత్తం మీద కాక చేస్తున్నటువంటి కథలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఇక్కడ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలు ఒక వైపు తర్వాత అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సైడు సంబంధించి ఇంకోవైపు తర్వాత ఇక్కడ గొర్రెల కుంభకోణానికి సంబంధించి అదోవైపు తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అదోవైపు అన్ని చుట్లు అన్ని మొత్తం అష్టదిగ్బంధనం తలసాని సీన ఓఎస్డీ ఉండేగా కళ్యాణ్ అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు కాక అందుకని ఏం చేయాలనో తెలియక ఆగమాగం అవుతున్నాడంట తర్వాత ఇక్కడ దిక్కు చూసుకుంటే ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయి ఈ లోపు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లో జాయిన్ అయితే ఎవరిపైన ఎంక్వైరీ ఉంటది ఓన్లీ కేసీఆర్ కుటుంబం పైనే ఉంటదా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దోచుకు తిన్నారు 10 సంవత్సరాలు చూడాలి మరిగా తర్వాత ఇంకోటి ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు అయితే జంప్ అయినరు తర్వాత ఇంకో 13 మంది కూడా రెడీగా ఉన్నారట కథ లిస్ట్ కూడా చెప్తాం రెడీగా ఉంది మొత్తం జంప్ జిలానీ కథ అంతా నడుస్తూ ఉంది అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా దీన్ని ప్రోత్సహించడం మనం కూడా ప్రోత్సహించాం మనం కూడా దాన్ని సమర్థించాం కాకపోతే ఏంటంటే కాక వేసిండు గతంలో కాక వేసిందే మళ్ళీ ఇంకోటి ఏంటంటే చేస్తే వేసిండు మరి ఏమైందో వదిలేస్తే అయిపోతుండే కానీ అయితే ఏమైందంటే మేము కూలగొడతాం పీకేస్తాం ఏకేస్తాం అంటే మరి కూలగొట్టుడు ఏంద్రా భయ్ నువ్వు పీకుడు లేదు నిన్నే వీక్ పాడదానికి నీ పార్టీని గుంజాడ బండ కొడతామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అట్లా అయింది లెక్క మీరు చేసుకున్న పాపం మీద ఇది ఇట్లా ఉంటే విద్యా వైద్యానికి ప్రయారిటీ స్కూల్స్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించండి ఆగస్టు 15 లోగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి జియో ట్యాగింగ్ తో ప్రభుత్వ భూములు చెరువులను రక్షించండి లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీపడద్దు సెక్రటరియట్ లో కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లతో నిన్న కీ మీటింగ్ నిన్న ప్రధానంగా అక్కడ 8 నుంచి 9 అంశాలతో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సిఎస్ శాంతికుమార్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ప్రధానంగా విద్యా వైద్యానికే ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలు దీనివల్లనే సతమతం అంటే బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది అందకుండా అంటే అందని ద్రాక్షగా మారిపోయింది ఎక్కడ పోవాలన్నా కానీ ఇప్పుడు ఫీజు కట్టాలంటే లక్షలే ఫీజు కట్టాలంటే లక్షలే ఉన్నది తర్వాత ఇక్కడ ఏది బిల్లు కట్టాలంటే కూడా లక్షలే ఉన్నది ఏం చేయాలని అర్థమవుతలేదంట తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్న ఏది ఊకే అంటున్నారు కదా ఏది ఎవరు హరీష్ రావు వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు రేషన్ కార్డు ఎట్లా చేసుకుంటారు అంటే రేషన్ కార్డు లేకున్నా సరే ఆయన రుణమాఫీ చేస్తాం రేపటి నుంచే రుణమాఫీ స్టార్ట్ అవుతుంది ₹1,00,000 రుణమాఫీ ఫస్ట్ చేస్తారు ఆ తర్వాత 2 లక్షల వరకు చేసేస్తారట అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది రేషన్ కార్డు కూడా ఏమొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పేసిండు మళ్ళీ మీకు మాట్లాడుతుంది కూడా ఏం లేదు ఇక రేషన్ కార్డు కూడా నేను చెప్పిన కదా రేషన్ కార్డు కూడా ఎందుకనంటే అయితే ఒకటే కుటుంబంలో నలుగురు 2 లక్షలు తీసుకురు అనుకో అందరు రుణమాఫీ చేయాల్సి వస్తుంది కదా ఒకటే కుటుంబంలో అట్లా కాకుండా కుటుంబం మొత్తం కలిసి మొత్తం ఒక యూనిట్గా తీసుకొని దాంట్లో ₹2 లక్షల చేస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలని స్కూళ్లను హాస్పిటల్ను రెగ్యులర్గా విజిట్ చేస్తూ లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇక ఆగస్టు 15 లోగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని డెడ్లైన్ విధించారు ప్రభుత్వ భూములు చెరువులను కాపాడేందుకు జియో ట్యాగింగ్ చేయాలని అవసరమైతే కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఇక 9 పాయింట్ల ఎజెండాతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 దాకా సుదీర్ఘంగా సాగిన ఈ రివ్యూలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు ఇక వివిధ స్కీమ్ల అమలు ద్వారా ప్రజా ప్రయోజనాలు సాధించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిండ్రు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఏమైందంటే ప్రధానంగా ఏం చేయాలంట ఇక్కడ ఫస్ట్ విద్యా వైద్యానికే ఫస్ట్ ప్రియారిటీ ఇక స్కూళ్ళు హాస్పిటల్ రెగ్యులర్గా విజిట్ చేయాలి కలెక్టర్లు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అంటే మొత్తం కూడా ఎట్లా అంటే సంక్షేమ పథకాలని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఎలా చేయాలో మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు దయచేసి డిఎస్సికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోండి
ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టద్దు, ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సర్కార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది. దీంతో చాలా మంది రేషన్ అవసరం లేకున్నా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడుతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నది. అందుకే రేషన్ కార్డులను ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్ గా ఇద్దాం, ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి అని కలెక్టర్లతో సీఎం. అయితే ఇంత ముందు ఆరోగ్యశ్రీ కార్డుకు తర్వాత రేషన్ కార్డులకు లింక్ ఉండే. అయితే ఆరోగ్యశ్రీ కార్డు అంటే రేషన్ కార్డు లేకపోయినా సరే ఆరోగ్యశ్రీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక మంచి నిర్ణయం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అయితే ఒకవేళ రేషన్ కార్డు గురించి ఏమవుతుందంటే అసలు యాక్చువల్ కథ ఏంటంటే, ఒకవేళ పైసలు ఉన్నా లేకపోతే అన్ని రకాలుగా అట్లున్నా కానీ ఆరోగ్యశ్రీ మాకు రాదేమో, మాకు వర్తించదేమో అనే ఉద్దేశంతో అవసరం లేకున్నా కొంతమంది తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారంట. గతంలో కోట్ల ప్రాపర్టీ ఉన్నా కూడా తెల్ల రేషన్ కార్డు అయితే తీసుకున్నారు. వీళ్ళు బియ్యం తీసుకోకపోతుండే, వీళ్ళు బియ్యం తీసుకోకపోతే ఈ బియ్యం ఏమవుతున్నాయి, మీరు రీసైక్లింగ్ చేసి బయట అమ్ముతున్నారు. ఇట్లా ఇవంట కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ డీలర్ దగ్గరికి పోతున్నారు, తీసుకుంటున్నారు, మళ్ళా డీలర్ కి 10 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా అట్లా రేషన్ కార్డు అవసరం లేదు. తర్వాత రేషన్ కార్డే ఎవరు ఏ దేనికి లబ్ధిదారులో దానికి 100% ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యం కూడా చాలా కంట్రోల్ చేయవచ్చు. నిజంగా తినేవాడికి బియ్యం ఇస్తే ఉపయోగం ఉంటుంది. కోట్లు ఉన్నోడికి కూడా ఆ బియ్యం ఇచ్చి మళ్ళీ 10 రూపాయల చొప్పున అదే రేషన్ డీలర్లు తీసుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున దందా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో కూడా మన విజయలక్ష్మి మేయర్ ఇంటి పక్కనే 4 షాపులను నేనే సీజ్ చేయించిన రాత్రి. 2 months వచ్చుడుతోనే సగం లోడ్ అవుట్. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఏపీ అల్లుడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఓహాయో సెనేటర్ జేడి వ్యాన్స్ పోటీ చేస్తారు. ఆయన భార్య ఉషా చిలుకూరి, తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు. ఇప్పుడు మొన్నటిదాకా అంటే ఇక్కడ బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఉన్నాడు. రిషి సునాక్ కూడా భారత సంతతి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ ఏపీకి అల్లుడే ఆయన కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు విప్రో ఎవరు నారాయణమూర్తి సుధా నారాయణమూర్తి వాళ్ళ కూతురు ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏది వైస్ ప్రెసిడెంట్ కృష్ణా జిల్లా చిలుకూరుకు చెందినటువంటి ఆమె ఉన్నది కదా ఉషా చిలుకూరి. కృష్ణా జిల్లాకు చెందిన ఆమె ఉషా చిలుకూరి. ఆమెను పెళ్లి చేసుకున్నట్టు ఆయన ఇప్పుడు ఉపాధ్యక్ష బరిలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే వెల్ సెటిల్డ్ అంటే వాళ్ళకి లవ్ మ్యారేజ్. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను ఢిల్లీలోని దీన్ దయాల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి జైలుకు తరలించారు. మరి కాక ఓతలేడా చూస్తలేడా ఏమన్నా కానీ పాపం. అంటే నేను ఏమంటున్నానంటే సరే అక్క ఏం చేసిందో ఏమో కానీ అంటే అది సారదండ వేయాల్సింది కాదు కానీ కాకపోతే ఏంటంటే బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే అస్వస్థత గురి కావడం మాత్రం అంటే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరైనా కానీ మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా మనం. అంటే మనకు కొంత తెలంగాణ గుండె అట్లుంటుంది. ఆమె తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాకపోవాల్సిందే, కాకపోక ఇబ్బంది అవుతుంది. కాకమే బెంగ పెట్టుకుందేమో చూడు కాక నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు సొంత కూతురు కాబట్టి. టెర్రరిస్టుల కాల్పుల్లో 4 జవాన్ల మృతి. జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో టెర్రరిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 4 జవాన్లు చనిపోయారు. వారిలో కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. టెర్రరిస్టుల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న కూడా జరిగింది ఒకటి, ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి దానిపైన చూడాలి. అరే అవును, దీనికి కంటిన్యూషన్ చదవాల్సింది. సరే ఓకే. తప్పుకుంటున్న సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. 28 మందికి లెటర్ రాస్తే కేసీఆర్ ఒక్కరే స్పందించలేదు. 28 మందికి రాసినట్టు ఆయన ఏది విద్యుత్ అవకతవకలకు సంబంధించి 27 మంది స్పందించారు కానీ కేసీఆర్ స్పందించలేదు. ఆయన గట్టుంటుంది లెక్క. ఆయనది లెటర్లో ఆయన వాడిన భాష బాగలేదు. నేను ఎప్పుడు రేవంత్ను కలవలేదు, నాపై అబద్ధాలు ప్రచారం చేశారు, విద్యుత్ కొనుగోలుపై నివేదిక పూర్తయిందని వెల్లడి అని చెప్పేసి ఒక వార్త ఉంటే నిజంగా కూడా ఆయన నిక్కచ్చిగా ఉండేటువంటి బిడ్డ, వరంగల్ బిడ్డ అనుకుంటా, వరంగల్ ఆయనది. ఆయన ఇది పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి కదా, దానికి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసిండు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యక్రాంతమైన స్పందించరా అంటూ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్.
ఇండస్ట్రీస్, కామర్స్, TGIIC, HMDA అధికారులకు లేఖలు రాస్తా ఉన్నారు. అందరూ భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారు నాయన? మీరు మంచిగా మీరు 4 తీసుకొని మరి 10 సంవత్సరాలలో ఆ లీడర్ కింద మాకింత లీడర్లని మొత్తం భూములు కొట్టేసి అదే అలవాటు పడ్డారు. పిటకింత కాసు నాకింత కాసు లెక్క ఇవన్నీ జరిగినాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2640 సీట్లకే పర్మిషన్, 20,000 సీట్లకు అనుమతి కోరిన యాజమాన్యాలు, విజ్ఞప్తిని నిరాకరించిన సర్కార్. ఎక్కువగా కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు ఉండటమే కారణమంట. కన్వర్షన్ సీట్లపైన నిర్ణయం పెండింగ్లో పెట్టినరు. అయితే మొత్తం మీద 20,000 సీట్లు ఇవ్వమని అడిగారంటే, ఎందుకంటే సిఎస్సి బాగా డిమాండ్ ఉంది కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. దాంతో ఈ అని, ఎందుకంటే లక్ష పైసలు మామూలుగా వస్తలేవు. ఒక్కొక్క సీటు 10 లక్షలు అంట, 8 లక్షలు, ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క తీరు కూడా అంటే ఒక నియంత్రణ అనేటువంటిది ఉండాలి. మంత్రుల ఆధ్వర్యంలో ఒక నియంత్రణ కమిటీని కూడా మరి ఉప కమిటీని కూడా వేసిండ్రు. మరి ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఇంజనీరింగ్ కాలేజీలను విభజించి ఏ కేటగిరీలో ఇంత ఫీజు తీసుకోవాలి, ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పడం లేదు అధికారులు, నాయకులు? నిర్ణయం తీసుకోవాలి దానిపైన. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ, అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే, సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు, మంచి ముచ్చట ఇది. రేపు 1,00,000 వరకున్న లోన్ల మాఫీ, లబ్ధిదారులతో రైతు వేదికలో సంబరాలు. రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక. రేషన్ కార్డు లేకున్నా, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారంటే అట్టెట్లయితే రేషన్ కార్డు పెడతారా, నిబంధన పెడతారా అంటే రేషన్ కార్డు ఏం లేదురా నాయన. విషయం ఏంటంటే రేషన్ కార్డు ఎందుకంటే ఒకవేళ ఒక కుటుంబంలో చాలా మంది తీసుకుంటే మరి అట్లా చేసుకుంటూ పోతే ఒక్కొక్కరికి అట్లా అయిపోతుంది కదా. అందుకని కుటుంబానికి అంటే 2 లక్షల రూపాయల చొప్పున చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి అందుకోసం ఈ నిబంధన అంటే ఇప్పుడు దాన్ని కూడా తీసేసారు. రేషన్ కార్డు ఏం అవసరం లేదు, దేనికి రేషన్ కార్డు అవసరం లేదు, ఆరోగ్యశ్రీకి కూడా రేషన్ కార్డు అవసరం లేదు. ఇక భూమి పాస్బుక్ పై పంట రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై మంగళవారం సెక్రటేరియట్లో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పిండ్రు. అంటే కుటుంబంలో ఎవరికి మరి తెలుసుకోవాలనే దానికే ఇచ్చిండ్రు తప్ప ఇంకేం లేదు. అంగన్వాడీలకు గుడ్ న్యూస్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్. అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన. చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచనలు. ఇది మంచి ముచ్చట, చాలా గొప్ప ముచ్చట. కానీ మంత్రి గారు మంచిగా చేస్తూ ఉన్నారు. కాకపోతే అంగన్వాడీలు ఎక్కువగా ప్రభుత్వ అంటే ఈ రెంట్ అద్దె భవనాలలో ఉన్నాయంటే అంగన్వాడీలు. కొంచెం ఆ భవనాల సంగతి కూడా చూస్తే ఒక మంచి నిర్ణయం అది. ఎందుకంటే మంత్రి సీతక్క ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తుంది, తర్వాత ప్రజలతోటే ఉంటుంది. ప్రజలకు అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ బాధితుల పక్షాలు నిలబడుతుంది. ఎందుకంటే మనం ములుగుల అప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం ఆ వరదలలో కూడా కొట్టుకుపోతుంటే నాకు తెలిసిన వాళ్ళంతా చచ్చిపోతారని చెప్పేసి మొత్తం కన్నీళ్ళు పెట్టుకున్నది. నిజంగా ఒక మంచి దయార్థ హృదయం ఉన్నటువంటి మంత్రి. దయచేసి సీతక్క కూడా దయచేసి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల కోసం కూడా ఒక మాట మాట్లాడి కొంచెం వాళ్ళకు న్యాయం చేస్తే బాగుంటుంది. 100% ఇటువంటి నిర్ణయాలు అంటే అంగన్వాడీలకు మాత్రం ఒక మంచి నిర్ణయం అది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ₹1 కూడా లేకుండా ఇంతకుముందు ఇప్పుడు టీచర్లకు 2 లక్షల రూపాయలు, తర్వాత అంగన్వాడీ ఆయాలకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి, బీఆర్ఎస్ కు అసదుద్దీన్ డిమాండ్. ఇప్పుడు డిమాండ్ చేయి, మళ్ళా బీఆర్ఎస్ వస్తే వాళ్ళ ఏమన్నాడప్పుడు నేను 100% కేసీఆర్ కి సపోర్ట్ చేస్తా అని చెప్పిండి. టీడీపీ ప్రభుత్వం వస్తే టీడీపీతో సపోర్ట్, బీజేపీ వస్తే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్, మళ్ళా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే మళ్ళా రేవంత్ రెడ్డి పక్షం. ఎవ్వరు అధికారంలో ఉంటే గతం నుంచి మొత్తం చూసుకుంటూ వస్తున్నాం మనము, ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళతోటే ఉంటారు వీళ్ళు. పద్ధతి లేదు, మన్ను లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మజ్లిస్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చెందింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందా అనేది నాకు తెలియదు. కానీ కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న
మాజీ ఎంపీ వినోద్ కామెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. నిజంగానే సమస్యలు ఉన్నాయని చెప్తా ఉంటే వీళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ కేసీఆర్ దగ్గర పోయి సాబ్ నువ్వే ఇక దేశానికి ప్రధాని, ఇక మీతోనే మా ప్రయాణం అని అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎందుకు అధికారం ఉంటే ఇప్పుడు వాళ్ళు ప్రతి ముఖ్యమంత్రికి దగ్గరనే ఉన్నారు. వాళ్ళు ప్రతి నిజంగా ఒకవేళ దగ్గరుండి మరి ఏమైనా పనులు చేపిస్తుర్రా అంటే అట్లనే పాడైతుంది. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు తప్ప ప్రజలను మాత్రం పట్టించుకోరు. గదే మోజు అంటే ఆ అట్టి పనులు అమ్ముకోవడం, చెప్పుల బండ్లు, తర్వాత మెకానిక్ లాగా ఉండాలి రోడ్ల మీద. ముస్లిం బిడ్డలను ఎవరైతే ఆ బిడ్డలను నిజంగా ఒక రకంగా మోసం చేస్తుంది ఎవరు అంటే వీళ్ళ ద్వారానే మోసపోతున్నారు వాళ్ళు పాపం. ఎందుకంటే వాళ్ళకు చాలా మందికి కూడా పాపం చదువు లేదు. వాళ్ళకు తర్వాత వైద్యం అందించాలంటే వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూల్, ఓవైసీ హాస్పిటల్ ఉన్నది. ఓవైసీ హాస్పిటల్ ఉంటే వాళ్ళకు పాపం బిల్లు కూడా తక్కువ అయ్యారట. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన వీళ్ళది. దీంతో పాపం చాలా మంది అంటే వీళ్ళకి ఓట్లు వేస్తున్నారు కానీ పాపం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని. ఆ వర్గాన్ని అంతే ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడతలేరు. వాళ్ళ అభివృద్ధి జరగాలంటే 100% ఇక్కడ మార్పు వస్తేనే మంచిగా ఉంటుందేమో. దయచేసి వాళ్ళు కూడా అంటే అన్న నిజంగా వీళ్ళు అభివృద్ధి చెందాల్సిన అవసరము ఓల్డ్ సిటీకి కంపల్సరీ అభివృద్ధి చెందాలంటే ఇప్పటికీ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నడవాలి. ఇప్పుడు వీళ్ళే కొట్లాట పెడతారు. తర్వాత వీళ్ళే కొట్లాట పెట్టేసి ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతారు. పోయిన తర్వాత వీళ్ళే ఫోన్ చేసేసి మా వాళ్ళని చెప్పేసి విడిపిస్తారు. వీళ్ళే కేసు పెట్టిపిస్తారు. మళ్ళీ కేసు పెట్టించిన తర్వాత వీళ్ళే విడిపించుకొని వస్తారు. అప్పుడు ఏమవుతుంది, అరే మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మా సైడే ఉన్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళ దిక్కు తిరుగుతుంటారు. ఇటువంటివి చేస్తుంటారంట వాళ్ళని. కాబట్టి అటువంటివి చేయొద్దు. ఎందుకంటే ముస్లిం బిడ్డలని అక్కడ వాళ్ళని 100% డెవలప్ చేయాలి. మిమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళు. మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్పు రావాలి. కానీ మార్పులు వస్తలేవు. ఎప్పుడు కూడా మళ్ళా గవ్వే జీవితాలు ఉన్నాయి. మీ జీవితాల్లో 100% వాళ్ళ కోసం పాటుపడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. అది చేయండి ఫస్ట్. ఇక సిడబ్ల్యూసీ పై గత సర్కార్వి పచ్చి అబద్ధాలు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. చూసినావా, ఎక్కడ తుమ్మిడిహెట్టు పడ్డ కట్టొద్దని చెప్పేసి సిడబ్ల్యూసీ అని అన్నదని చెప్పేసి చెప్పిండు కాక. లేదురా నాయన, అసలు యాక్చువల్గా తుమ్మిడిహెట్టు వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పేసి సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది. అయినా నీటి లభ్యత లేదని చెప్పిందంటూ ప్రాజెక్టు సైటు మార్చిండట కాక. ఏమైతుంది, ఈడుంటే నీళ్ళు కిందికి ఈజీగా వస్తాయి. అయితే ఈడ పెట్టకుండా గిడ తెచ్చి కట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇట్లా తీసినట్టు ఎత్తిపోతల పథకం. ఆయన ఎత్తిపోతల పథకంలో ఎక్స్పర్ట్. ఆయన బాహుబలి మోటార్లు పెడితే అవి ఈత కొట్టబట్టే అయినా నీటి లభ్యత లేదని చెప్పిందంటూ ప్రాజెక్టు సైటు మార్చారు. అయితే 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నది సాకు మాత్రమే. మహారాష్ట్ర ఒప్పుకోలేదు అట్టిట అని చెప్పి డైలాగ్ చెప్పిండు కాక. కానీ సాకు మాత్రమేనంట. ఇక మేడిగడ్డ డిజైన్లను సిడిఓ ఇచ్చింది. సిడబ్ల్యూసీకి సంబంధం లేదు. బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్లు మార్చారు. ఇక టెస్టులు చేసిన చోట కాకుండా కొత్త లొకేషన్ అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కట్టిందట. చూసుకోగా ఒక దగ్గర టెస్ట్ చేసి ఇంకో దగ్గర కట్టినట్టు. ఇంకేమైతుంది, ఇక మేడిగడ్డ అంత పుంగింది అంటే ఏమవుతుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం కట్టిన నిర్మాణాలు వాడలే. దీంతో 11,912 కోట్లు వృధా. కాళేశ్వరం కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బట్ట బయలైందా? క్లియర్గా చెప్పేసిండ్రు వెదిరి శ్రీరామ్ గారు. ఏమని చెప్పారు, మేడిగడ్డ కట్టాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేసిండని వెదిరి శ్రీరామ్ గారు క్లియర్గా చెప్పిండు. ఆయన నీటిపారుదల నిపుణులు అని చెప్పిన మాట అది కథ. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి. 18 నెలల బాబును చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన కుక్కలు తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిపు చికిత్స పొందుతూ హైదరాబాద్ జవహర్ నగర్లో ఘటన. ఇది మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, కాకపోతే చూపించలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు తర్వాత ఇట్లా మొత్తం పీక్కొని వెళ్ళిపోయినాయి అక్కడికి. అంటే అక్కడ చెట్లలో తీసుకుపోయినాయి. అవన్నీ విజువల్స్ ఉన్నాయి. కానీ మన ఊర్లలో పంచాయతీ సెక్రటరీలతోనే నడుస్తూ ఉంది స్పెషల్ పరిపాలన. మొత్తము సర్పంచ్లది అయిపోయింది, జడ్పీటీసీలది అయిపోయింది. ఏ ఊరికి పోయినా కూడా దోమలు బీభత్సంగా ఉంది. స్వచ్ఛదానం మొత్తము మరి ఏం చేస్తున్నారో. పైసలు మాత్రం వస్తూ ఉంటాయి అన్నిటికి సంబంధించింది. ఆ పంపులు ఉంటాయి, ఆ పంపులు వాడని పరిస్థితి ఉంది అన్ని ఊర్లలో పంచాయతీ సెక్రటరీలు. జర చూడండి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, 4 జవాన్లు మృతి. మృతుల్లో ఏపీకి చెందిన డొక్కరి రాజేష్, ఆర్మీ క్యాప్టెన్ బ్రిజేష్ దాపా. ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరిపిన దుండగులు. డీజీపీని మార్చాలన్న మహబూబా ముఫ్తీ. పాక్ కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు జవాన్లు చనిపోయిన జవాన్లు.
జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, ఏ కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే అవకాశం అందుకని వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేసిండ్రు. వారంలో కొత్త చైర్మన్ నియమిస్తామన్న సర్కార్ కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్కు నిరాశ అని చెప్పేసి కమిషన్ రద్దు చేయాలని పోయిండి. రద్దు చేయాలి, అట్టెట్లా విచారణ చేస్తారు, అట్టెట్లా అవుతుంది అని చెప్పేసి పోతే ఒకటిసారి ఇట్లా గుంజినట్టు చేసింది. ఒకటి విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో మాట్లాడడంతోనే అదొకటి కొంచెం కరెక్ట్ కాదనండి. అట్లున్నాయి అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలే. మీడియా ముందు నేను అభిప్రాయం చెప్పలేదు, ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది విలేకరులతో జస్టిస్ నరసింహారెడ్డి చెప్పిండు. అయితే ఊహాజనిత కథనాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి కదా, దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన అంతే తప్ప నేను చెప్పలేదని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సుప్రీం గట్టిగా వస్తుంది అట్లా, అరే అది రెడ్ వస్తుంది లాస్ట్. ఓకే, సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి, ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోటేశ్వర్ సింగ్ న్యాయమూర్తిగా నియామకం. మరో జడ్జిగా జస్టిస్ ఆర్ మహాదేవన్, బీసీ సామాజిక వర్గానికి అవకాశం. వైవిధ్యతతో కొలీజియంలో పెద్దపీట, 34 చేరుకోనున్న న్యాయమూర్తుల సంఖ్య, పూర్తి సామర్థ్యంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నాడు. 34 ఉండాలి, 34 బెంచ్లు ఉంటాయి, 34 మంది ఇప్పుడు జడ్జీలు ఉన్నారు, మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే మణిపూర్ నుంచి ఫస్ట్ టైం అంటే ఇది మొదటిసారి మణిపూర్ నుంచి వచ్చిండ్రు జడ్జి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించిందంట కొలీజియం. ఇక లక్ష మాఫీ రేపే, తొలి విడతగా 1,00,000 వరకు రుణాలు వర్తింపు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన, పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు తప్ప ఇంకేదేనికేం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి మాఫీ. ఇక బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు, అర్హులకు ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్. ఇక నెలలోపు ధరణి సమస్యలు పరిష్కరించాలి, ప్రభుత్వ భూములను జియో ట్యాగింగ్ చేయాలి, ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సదస్సు ఉదయం 9:30 నుంచి రాత్రి 7:20 దాకా మాట్లాడినట. నిన్న కీ మీటింగ్ అయితే జరిగింది. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం, డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నేను పర్యటిస్తా అంటూ ఆ డీజీపీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. రేపు రైతు ఖాతాలోకి 6,800 కోట్లు, 11.5 లక్షల మంది ఖాతాల్లో జమ. 4వ తరగతి ఉద్యోగులు 10,000 లోపు పింఛన్దారులకు కూడా రుణమాఫీ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా మేము 4వ తరగతి అంటే చిన్న ఉద్యోగులు కూడా ఉంటారు, ఇప్పుడు అటెండర్లు ఉంటారు, తర్వాత క్లర్కులు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా పాపం వాళ్ళకు కూడా మరి జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఉంటారు, వీళ్ళకి జీతాలు తక్కువ ఉంటాయి, మరి పరిస్థితి బాగాలేకుంటే ఎట్లా అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. దానిపైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అయితే 4వ తరగతి ఉద్యోగులకు అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్కి కూడా ఈ తర్వాత 10,000 పింఛన్దారులు ఉంటే కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక మంచి మాట చెప్పిండ్రు మంత్రి తుమ్మల. ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర కేబినెట్. రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్, మేనేజ్మెంట్ ఉద్యోగాలైతే 50%, గ్రూప్ సి, డి ఉద్యోగాలన్నింటినీ కన్నడిగులకే. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు, ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ, ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు ఉన్నారు, మరి ఎట్లా పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ప్రైవేట్ ఉద్యోగాలు 75% స్థానికులకే నిజంగా కూడా ఇస్తే ఇక్కడ హైదరాబాద్లో లక్షల ఉద్యోగాలు ఇవ్వటి అంటుండే డైలాగులు చెప్తారు కేటీఆర్, అవన్నీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మొత్తం వేరే రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఏది ఐటీ సెక్టర్లో అంటే ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్ మన వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే కొంతమంది తక్కువ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా స్థానికులకే 75% నిజంగా రిజర్వేషన్ అట్లా ఇవ్వగలిగితే మన రాష్ట్రంలో కూడా అటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఏపీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. 80% అనుకుంటే ఇక వాళ్ళు తీసుకున్నది.
75-80% వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకున్నది. దీంతో ఏమవుతుందంటే సైబర్ సిటీగా ఉన్నటువంటి బెంగళూరు ఏదైతే ఉందో, బెంగళూరులో చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేస్తే ఇప్పుడు 75% స్థానికులకే అంటే మరి చాలామంది కూడా ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒకవేళ అక్కడ ఆందోళన వ్యక్తమవుతుంది వాస్తవమే. అయితే మరి అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదే నిర్ణయం తీసుకుంటే 100% ఆ బెంగళూరులో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 100% ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇంకా ఉద్యోగాలు మిగులుతాయి, ఇంకా కొత్త వారికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి హైదరాబాదే కాదన్న ఊర్లలో ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా దీనిపైన ఒక దృష్టి వేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా అంటే ఐటీ సెక్టార్లో కూడా చాలామంది నైపుణ్యత ఉండి కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు సార్. దయచేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే 75% ఒకవేళ మన అంటే ఇక్కడ వాళ్ళకే స్థానికులకు ఒకవేళ ఉద్యోగాలు కల్పించినట్లయితే చాలామంది నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. తర్వాత నిపుణులైనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత ఇప్పుడు ఒకవేళ బెంగళూరులో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు కూడా తెలంగాణలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే కర్ణాటక ప్రజలకు మాత్రం మంచి జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో 50% నుంచి 100% వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ ఓ బిల్లును ఆమోదించింది. అయితే మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. అయితే బుధవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేట్ సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంగతి తెలిసిందే. అయితే తమ రాష్ట్రంలోని సంస్థల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్న కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కమిటీ మొత్తం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఇక్కడ కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి 100% ఇక్కడ అవకాశం కల్పించచ్చు. ఇప్పుడు ఇది ఐటీ పరిశ్రమ కాకుండా ఓపెన్ కాస్ట్ మైన్, ఇప్పుడు మా ఊర్లో ఓపెన్ కాస్ట్ అదే చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ తీసుకున్నారు. ఎక్కడెక్కడ తీసుకున్నారు? ప్రైవేట్ అంటే ఐటీ సహా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో భూములు తెలంగాణ వాళ్ళే ఓపెన్ కాస్ట్ మైండ్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రొడ్యూసర్ కి ఇస్తారు. తెలంగాణలో తాడిచెర్లలో ఉద్యోగాలు మాత్రం తాడిచెర్ల మండలం పరిసర ప్రాంతాల వాళ్ళకి ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, ఈస్ట్ గోదావరి నుంచి తెచ్చుకొని బీహార్, జార్ఖండ్ నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు పటాన్చెరు ఉన్నది. ఈ పటాన్చెరు దగ్గర మొత్తం పోతే మంది మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ ఎక్కువగా ఉంటారు. చాలా మంది ఇక్కడ మొత్తం పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వస్తా ఉన్నాయి. తర్వాత అక్కడ జహీరాబాద్ లో కూడా అంటే కొన్ని పరిశ్రమలకు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు డిమాండ్లు గతం నుంచి వస్తా ఉన్నాయి. మరి దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ భార్య ఉషా చిలుకూరికి ఆంధ్రప్రదేశ్ మూలాలు. అమెరికాలో న్యాయ సలహాదారుగా ఉషా సుదీర్ఘ సేవలు. ఆమె డెమోక్రాట్, భర్త రిపబ్లిక్ పార్టీ. ఆమె పార్టీ భర్త పార్టీ అంట, భార్య పార్టీ అంట. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకరు అధికారంలో ఉంటారు లెక్క. మంచిగా ఉండదు కథ. 24న తెలుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం. విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉందంట ఈ నెల 24న. కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులంటూ తప్పుడు ప్రచారం. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ ఎంపికే సరికాదు. కాళేశ్వరం డిజైన్, నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జస్టిస్ ఘోష్ కమిటీకి శ్రీరామ్ వెదరే వివరణ. శ్రీరామ్ ఇచ్చేసిండు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు. టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు ₹1,00,000 వరకు అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్పిండ్రు. మంచి అది నిర్ణయం. కొత్త పథకం వస్తుంది మొత్తం దేశంలో, కొన్ని రాష్ట్రాలలో జబర్దస్త్గా. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే అసలు యాక్చువల్ గా ఇక్కడ డ్రింకర్స్ అసోసియేషన్ ఉంటారు కదా, డ్రింకర్స్ అసోసియేషన్ మందు తాగుబోతుల సంఘం అంటే ఇప్పుడు అంటే అట్లా పెట్టుకుంటే కొంచెం ఇబ్బెట్టుకుందని చెప్పేసి డ్రింకర్స్ అసోసియేషన్, తెలంగాణ తాగుబోతుల సంఘం అట్లా అంటే ఇట్లా రకరకాలుగా ఎక్కడికక్కడ పెట్టుకున్నారు తాగుబోతుల సంఘం అని. అయితే ఆ సంఘాలు తాగుబోతుల సంఘం అంటే జర బాగలేదని చెప్పేసి కొంచెం పాస్ట్గా చెప్తే బాగుంటుందని ఇప్పుడు మామ అంటే ఫీల్ అవుతారు, అంకుల్ అంటే ఖుషి అవుతారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలంగాణ డ్రింకర్స్ అసోసియేషన్, ఇప్పుడు డ్రింకర్స్ అసోసియేషన్ ఉన్నది కదా, వాళ్ళు మొత్తం కూడా డిమాండ్లు వస్తూ ఉన్నాయి గతం నుంచి. తర్వాత ఇప్పుడు ఆయనది ఆ వీడియో ఉండే అది ఉన్నదో, అయితే అట్లా వాళ్ళ డిమాండ్లు చాలా ఉన్నాయి.
తర్వాత వాళ్ళకు క్రెడిట్ కార్డులు అంటే అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వాలు బ్రతుకుతున్నాయి కదా, తర్వాత ఏంటి కొంతవరకు అంటే డిస్కౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి, రెగ్యులర్గా తాగే వాళ్ళకు డిస్కౌంట్ రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తాగాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదో వైన్స్కి పోవాలి లేకపోతే బార్కు పోవాలి, ఆడికి పోయి తాగాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అక్కడ నుంచి పోయి రావడం ఇదంతా పరిశాన్ ఉన్నది. అందుకని చెప్పేసి ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఇవి మందు కూడా పంపిస్తే మంచిగా ఉంటుందని చెప్తే ఇప్పుడు అది కూడా నడుస్తుందట కథ. కొన్ని రాష్ట్రాలలో చేస్తూ ఉన్నారు. స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ అంట, తొలిత బీర్ వైన్ సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఏం ప్రాబ్లం ఉండదు, ఇక తెచ్చుకొని కూర్చొని ఆ విధంగా ముందుకెళ్తారు. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. సాగు చేయని భూములపై ఆరా, పైలట్ ప్రాజెక్టుగా 5 జిల్లాల్లో వివరాల సేకరణ, ఏఈఓలు పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన, రైతు భరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ. మంచిదే కదా, సాగు చేసేటి ఏంటి, సాగుగానే ఏంటి అని చెప్పేసి చూస్తా ఉన్నారంట. ఇక కవితకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి జైలుకి వెళ్ళిందట. పాపం ఆమె తొందరగా కోలుకోవాలని చెప్పేసి అయిపోయింది, తర్వాత ఏం కాలేదు, కొంచెం ఏం కాలేదంట, కానీ కాకపోతలేనని బెంగ పెట్టుకుందో ఏం పాడు అక్క. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక ఒకసారి గణేష్ మోహన్ నాయక్ రాజు వాళ్ళు ఉంటారు అందరినీ. డిఎస్సి ఎస్జిటి తర్వాత ఫుల్ కోర్సు ఫ్రీగా ఉంది. ఇక్కడ మీరు క్యూ స్టడీలో తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచిత విద్యకు తొలువాడిగా అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న తీసుకొచ్చిండు. కాబట్టి మీరు అందులో క్లాసులు ఉంటాయి, మీరు అంటే ఆన్లైన్ క్లాసులు కూడా వినొచ్చు అని చెప్పేసి అక్కడ పెట్టిండ్రు. రండి, అక్కడ మల్కాజ్గిరి నుంచి ఒక బృందం ఉంటుంది, వాళ్ళని రమ్మంచు. ఇటు రండి. ఇక అంగన్వాడీలకు గుడ్ న్యూస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు, టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం. ఇక 2-3 రోజుల్లో జీవో విడుదల అని చెప్పేసి మంత్రి సీతక్క అంటున్నారు. తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడండి, బండికి మంత్రి పొన్నం బహిరంగ లేఖ, పలు అభివృద్ధి పనుల కోసం రిక్వెస్ట్ అంటూ ఇంకో వార్త చూస్తా ఉన్నాం. రైతులకు గుడ్ న్యూస్, 18న అంటే రేపు 1 లక్ష వరకు రుణమాఫీ, నిధులను ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు. ఇక రైతు వేదికల్లో రుణమాఫీ సంబురాలు, రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసిండు. రేవంత్ పై వెంకయ్య ప్రశంసలు, రుణమాఫీ మార్గదర్శకాలు తెలుగులో జారీ చేయడంపై అభినందనలు. ఇక నుంచి అన్ని ఉత్తర్వులు తెలుగులోనే అందించాలి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన. అవును, జీవోలన్నీ ఇంగ్లీష్ ఉంటుంటాయి, ప్రభుత్వ ఉత్తర్వులు. మిగతా వార్తలు చదువుదాం ఒక్కసారి. మోహన్ అన్న ఇట్రండి. మోహన్ నాయక్ అన్న వాళ్ళ బాబు బాగలేడని మొన్న వచ్చిండు, చాలా సివియర్ గా ఉంది, మరొక్కసారి సాయం చేయండి. చాలా మంది ఈ వార్త ఆ రోజు మనం లైవ్ లో పెట్టి భార్యాభర్తలు వచ్చి వేడుకుంటా ఉంటే 1,20,00,000 ఇప్పటికే 70 లక్షలు కట్టిండు. చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఉచిత వైద్యం ఈ పేదోడికి అందితే ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ సంతోషపడతా ఉంటారు. ఈ లైవ్ చూసి చాలా మంది మానవ సేవే మాధవ సేవ అని మా మల్కాజ్గిరి బృందం మిత్రులు సహాయం చేయడానికి ఆ రోజే నాకు మా రాజు కాల్ చేసిండు, కానీ నా సైలెంట్ లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లైవ్ లో కాల్ చేసిండు. ఒకసారి ఇలాంటి వాళ్ళ దాతల వల్లనే చాలా మందికి అంటే కొంత చేయూత ఉంటది. అన్న ఎట్లా అనిపిస్తుంది నార్మల్ గా ఇప్పుడు 1,20,00,000 బిల్లు కట్టి ఒక పేదోడు బిల్లు కడతా ఉంటే అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా అంటే మనం కాంగ్రెస్ ను నిందించడం కాదు, బీఆర్ఎస్ ను నిందించడం కాదు, టీడీపీ ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. అసలు ఎట్లా ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు పేదోడు ఇల్లు అమ్ముకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, ఇంకా ఏం లేవు, రోడ్డు మీదకి వచ్చేసిండు బాబును బ్రతికించడం కోసం. అయినా కూడా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. మీరు నిజంగా తనకి సాయం కోసం వచ్చినందుకు ఫస్ట్ అయితే థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. అంటే ఎట్లా చూస్తారండి అది? అన్న ఈరోజు ఎవరైతే గరీబులు ఉన్నారో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ నిరుపేదల గురించి ఆలోచించాలన్నా విద్యా వైద్యం గురించి వాళ్ళు స్పందిస్తే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం అన్న. ఇప్పుడు ఇటువంటి గరీబాలు ఉన్న ఇల్లు కూడా ఉన్న ఏదైతే గూడు దాచుకున్నాడో అది కూడా అమ్ముకొని కూడా కొడుకు గురించి ఆయన పెట్టడం జరిగిందని చెప్పి మీ ద్వారా మాకు తెలిసిందన్న. మరి ఇటువంటి దాని వాళ్ళకి గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయాలని మా తరఫు నుంచి మేము గవర్నమెంట్ కోరుకుంటాం. వాస్తవం అది అన్న. ఇప్పుడు ఏమైనా ట్రస్ట్ పెట్టిల్లా అన్న? మీరు ట్రస్ట్ ఏమన్నా పెట్టిల్లా? ఎట్లా హెల్ప్ చేస్తూ ఉన్నారు మల్కాజ్గిరిలో?
అన్న ఇది మంది మానవ సేవే మాధవ సేవే అన్న మల్కాజ్గిరిలో. సో గత 10 సంవత్సరాల నుంచి అన్న మా సభ్యులు ఒక 40-50 మంది ఉంటాం యాక్టివ్గా. సో మాకు తోచిన సాయం ఏది ఉంటుందో అది చూస్తామన్నా. ఇట్లా మనం న్యూస్లో వచ్చింది కానీ పేపర్లో వచ్చింది, సో ఇమ్మీడియట్లీ మేము అక్కడ పోయి చేస్తాం. సో యాక్చువల్గా మొన్న నేను క్యూ న్యూస్ మనం రెగ్యులర్గా చూస్తాం కాబట్టి ఇది రాగానే ఇమ్మీడియట్లీ ఒక 5 నిమిషాలు నా మైండ్ బ్లర్ అయిపోయిందన్న. ఎందుకంటే ఇన్ని పైసలు నేను ఏ ట్రీట్మెంట్కి చూడలేదు, చిన్నపిల్లగా ట్రీట్మెంట్కి. సో ఇన్ని ఇచ్చే వరకల్లా మనం ఉడతా భక్తిగా ఏదైనా ఈ హాస్పిటల్ దోపిడీ మీద కూడా దృష్టి పెట్టాలి. వాస్తవం అన్న. 22 లక్షలు అన్నారు, 1,22,00,000 కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటే అన్న. మాకు బయట చెప్పడం జరిగింది అన్న, బయట కొంటే 200 అంటే వాళ్ళు హాస్పిటల్ చేస్తే 10,000. ఇటువంటి లంగల పైన మంచి దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టేసి 100%. మరి ఖండించవలసింది. అయితే ఇంకోటి సుదర్శన్ అన్న, నేను మొన్న ఒక న్యూస్ చూసి అవాక్ అయినా. అంటే అనొద్దు కానీ అది పర్సనల్ ఉండొచ్చు. అంబానీ కొడుకు పెళ్లికి వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు వాచ్ ఇచ్చారు. అయితే మనం ఏమంటామంటానా, ఇస్తుంటే వాళ్ళకు ఒక వాచ్ పైసలు కావన్న. ఇంకో విషయం చెప్పాలి, ఇంకొక విషయం మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వార్త చెప్తాను. అంబానీ కొడుకు పెళ్లికి ఏమైందంటే ఏపీ నుంచో 2 పోయినరు, పోయి పెళ్లి చూద్దాం తినొద్దామని పోతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని చేసి డబ్బు. నేను ఏమంటారు, ఒక పేదోడు ఒకవేళ ఇప్పుడు మనలాంటి ఎవరో ఒక పేదోడు పెళ్లి చేసుకుంటా అనుకో, ఒక 4 వచ్చి తినిపోయారు అనుకోనన్నా, మన పెళ్లికి వస్తే తినిపోయింది అనుకో, తినిపోస్తే అరే అంటే తిన్నరు 4 తినిపోయినరు సంతోషం ఆశీర్వదిస్తారని అనుకుంటారు. కానీ ఆ పైసలు కథ కట్టు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట. 5,000 కోట్లు అంటే అధికారికంగా లెక్కలేవి, ఇంకా కాకుండా ఇంకేం పెట్టిన 5,000 కోట్లు పెట్టినోడు తింటా అంటే కనీసం పెళ్లి చూస్తానికి పోతే అరెస్ట్ చేసి లోపలేసి. అయితే అన్న మేము కూడా మేము క్యూ న్యూస్ ద్వారా ఏం కోరుకుంటున్నామంటే, అన్న వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తుర్రు. సో ఎంతో మంది మనం అనుకుంటున్నాం ఒక్కరోజు ఒక దావత్ పైసలు అనుకోండి, లేకపోతే ఒక కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ల టికెట్లు 500, 1000 పెట్టి కొంటారు, ఫ్యామిలీతో పోయినా అవుతాయి. సో దయచేసి మోహన్ నాయక్కి ఏదైతే వాళ్ళ కొడుకు జీవితం కోసం ఇల్లు అమ్మేసిండు, సో మేము ఉడతా భక్తిగా ఇవాళ ఒక 15,000 రూపాయలు మేము ఇవన్నీకి వచ్చినాము. ఎంతో అంత అంటే మేము ఇచ్చేది పెద్ద అమౌంట్ మేము అనుకుంటలేము. సో మీరు కూడా రావాలి. మేము ఇక్కడికి రానికి కారణం ఇదే, ఎందుకంటే ఇంకో 4 మా నుంచి ఇన్స్పైర్ అయితే అనేది మా ఇంటెన్షన్ అది. సో దయచేసి ప్లీజ్ మీరు కూడా చేయండి. సో సుదర్శన్ అన్న, శ్యామన్న, మల్లన్నకు అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే క్యూ న్యూస్ ద్వారా కౌంట్లెస్ మందికి హెల్ప్ దక్కుతుంది 100%. సో ఇది ఒకటి ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాలతోటే ఇలాంటి వాళ్ళ సహకారాలతోటే అందిస్తున్నారు. అంటే మేము సొంతం కాకపోతే వాస్తవం చేసే వాళ్ళు కూడా ఉండాలన్నా. అయితే మనం ఏమంటాం అంటే డబ్బు అందరి దగ్గర ఉండొచ్చన్నా, కానీ చేసే గుణము కొంతమంది దగ్గరనే ఉంది అన్న. ఇంకోటన్నా అసలు మేము మానవ సేవ మా కాన్సెప్ట్ ఏంటంటనా, బాధ్యతలు సేమ్ క్యూ న్యూస్ దగ్గరకు వచ్చినట్టు మా దగ్గర కూడా వస్తే మేమేమనుకున్నామంటనా, అరే ఎంతో మంది సమాజంలో ఉన్నారు మా దగ్గరికే వస్తారు అంటే దేవుడు మాకు అవకాశం ఇచ్చిండేమో, వీళ్ళకి సాయం చేయాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం. అయితే ఇంకోటన్నా ఒక చిన్నది మీ ద్వారా చెప్పాలనుకుంటాం పర్మిషన్తోని. ఒక్కటి అన్న, రేవంత్ అన్న మీరు కూడా ఒకసారి చూస్తే ఆలోచించండి అన్న. ఇన్ని పథకాలు ఇస్తుర్రు అన్న, అంటే వాస్తవం మీరు ఇవ్వండి మేము కాదంటలేమన్నా. ఎవరికైతే మీరు రైతులకు ఇప్పుడు రుణమాఫీ అదంతా చేస్తుర్రో, ఒక్కొక్క ఏడ పోయినా 1 ఎకరా పొలం 50 లక్షలు ఉందన్న. సో అంటే 1 కోటి రూపాయలు ఉంది అంటే వాళ్ళు కూడా గరీబోళ్ళ కింది గారు. కానీ ఫస్ట్ ఇస్తుంటోళ్ళకన్నా విద్యా వైద్యం చేయండి అన్న, దయచేసి ప్లీజ్ అన్న. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి అన్న. అక్కడ బంగారం ఇడిపించుకోనికో బండి కొనుక్కోనికో అవుతుంది కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సో దయచేసి ఇది ఒక్కటి చేయండి అన్న. ఒకటి క్యూ న్యూస్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న దానిపైన మాట్లాడాడు మోహన్ అన్న, ఎట్లా ఉన్నాడు బాబు, ఎట్లా ఉన్నాడు ఇప్పుడు, ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? నిన్న మళ్ళీ ఎంఆర్ఐ తీయడం జరిగింది బాబుకు. మళ్ళీ బ్రెయిన్లో కొద్దిగా చీము వచ్చిందని చెప్తున్నారు. బాబు కండిషన్ చాలా సీరియస్, రోజు ఇంకా కొద్దిగా దీనంగానే అయిపోతుంది కానీ ఇంప్రూవ్ అవ్వట్లేడు బాబు. ఏమన్నా ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము అన్న మాట మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ రెయిన్బో వాళ్ళు కూడా కొద్దిగా మాకు కొద్దిగా సపోర్ట్ గానే ఉన్నారు. ట్రీట్మెంట్ గురించి కోట్లు విండి మళ్ళీ ఫండింగ్ ఇది క్లౌడ్ బాబు గురించి అయితే అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది. రోజు క్షీణించిపోతుంది బాబు పరిస్థితి. మా బాబు ప్రాణాలు నిలబడాలి కోరుకుంటున్నాను. ప్రజల క్యూని చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ దేశాల్లో ఉన్న బిడ్డలు ఒక 100 రూపాయలైనా సహాయం చేయండి. మోహన్ అన్న కుటుంబాన్ని మాత్రం నిలబెట్టాల్సిన అవసరం ఉంటది. నిజంగా చాలా దీనమైన పరిస్థితిలో ఉంది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అన్నలందరూ ఇప్పటిదాకా మోహన్ అన్నతో మాట్లాడుతూ ఉంటే అందరూ ఏడ్చిన పరిస్థితిలో ఉన్నాయి. వైద్యము ఎందుకు ప్రత్యేకంగా తీన్మార్ మల్లన్న ఉచిత విద్య ఉచిత వైద్యం అని గత
5-6 సంవత్సరాల నుంచి ఎందుకు మొత్తుకుంటున్నానంటే ఇటువంటి పరిస్థితులు రాకూడదని. అన్ని పథకాలు మానేసి మెయిన్ ఓన్లీ విద్యా వైద్యంకి కనుక కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఏంటంటే మళ్ళీ సేమ్ కేసీఆర్ పోయిన పద్ధతులనే పోతున్నాడు. అవన్నీ పక్క పెట్టి దయచేసి ఈ పథకాలన్నిటి పక్క పెట్టేసి ఖాళీ విద్యా వైద్య రంగం మీద కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అని అనిపించుకుంటాడు. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మోహన్ నాయక్ అన్న నువ్వేం బాధపడకు, ఎట్లా ఏదో ఉంటే అట్లా అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉన్నది. నువ్వు చేసేది కష్టపడవు. నీకు దగ్గర ఉన్న సర్వస్వం అమ్మేసినావు, మొత్తం రోడ్డు మీకు వచ్చినావు. నీ బాధ్యత ఏందో చేసినావు. నీకు ఇక మేమందరం ఉన్నాము, మా ద్వారా ఇంకో కొంచెం మంది రావాలని ఉడతా భక్తి సాయం కింద మేము ఏదో చేస్తున్నాం, అంతేగాని వేరే వాళ్ళ ఇంకోటి అన్న ఈ న్యూస్ ద్వారా కొంచెం పొలిటికల్ లీడర్స్ దృష్టికి పోవాలి. నాట్ ఓన్లీ సీఎం, ఇవాళ అందరూ మాట్లాడతారా మేమున్నా మీ గురించి ఆపదలు వస్తే అదని. ప్రతి ఒక్క లీడర్ కూడా పొలిటికల్ లీడర్, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా కనీసం మీడియా ద్వారా మీకు తెలుస్తున్నది కదా, తెలిసి స్పందించి ఇటువంటి పేదైనకు ఇప్పుడు మోహన్ నాయక్ అనే వ్యక్తులకు సాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన ఏడుస్తా ఉన్నాడు, సర్వస్వం కోల్పోయాడు ఆల్రెడీ, మొత్తం అంత అమ్మి రోడ్డు మీకు వచ్చాడు. 13 సంవత్సరాల బాబు అంటే ఎంత బాధ, చిన్న పిల్లాడు అంటే ఏమైనా బాధ అనిపించవచ్చు. 13 సంవత్సరాల బాబు అంటే చేతికి వచ్చిన పిల్లాడు, ఎంతైనా కొంచెం ఇప్పుడు ఎదిగిన పిల్లాడే, చాలా బాధ అనిపిస్తుంది. మోహన్ నాయక్ అన్న నీకు మేమందరం అండగున్నాం. న్యూస్ ద్వారా ఈ న్యూస్ సీఎం దాకా పోవాలి, ప్రతి ఒక్కరు స్పందించాలి. చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మల్కాజ్గిరి మానవ సేవే మాధవ సేవ అన్నవి పట్టుకోండి అన్న, మీరు అన్న ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఉడతా భక్తిగా లేదు. సో దయచేసి మీకు అందరూ ఎంతైతే అంత స్పందించండి అన్న. 100నా 200 ఎంత వేస్తారో, ఏది ఇచ్చినా ఒక ప్రాణం ఖరీదు కాదు. ప్లీజ్ దయచేసి అందరు వెళ్ళిపోయండి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. మేము రాస్తాం, కింద నెంబర్ పెట్టేస్తాం. ఇది ఒకటి చేస్తాం, పెడతాం. ఆల్రెడీ పెట్టినా మళ్ళీ పెడతాం. మనం ఉన్న ఫ్రెండ్ సర్కిల్ లో కానీ అన్నకి ఏమన్నా సాయం అయ్యేటట్టు మనం కూడా సహకరిస్తాం. మీ ద్వారా మాకు ఇది ఒకటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇట్లానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మోహన్ అన్న ఒక్కసారి మీరు మోహన్ అన్న అన్న గూగుల్ పే ఫోన్ పే ఒక్కసారి అన్న ఎవరు దాంట్లో కింద పెట్టేస్తావా లేకపోతే ఇక్కడ పెట్టేస్తావా? ఇక్కడ ఒక్కసారి దయచేసి సహకరించండి. దీనమైన పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అసలు. యాక్చువల్గా పిల్లలు అంటే నెంబర్ చెప్పి ఒకసారి 9603 07 233 4 కదా 4 తీసేసి 42 33 పేరేమొస్తుంది? ఫోన్పేలో మోహన్ అని వస్తుంది. ఫోన్పేకి మోహన్ అని వస్తుంది. మోహన్ ఫోన్పే గూగుల్ పేలో మా అబ్బాయి శ్రీశాంత్ కదా. గూగుల్ పేలో శ్రీశాంత్ అని వస్తుంది, వాళ్ళ అబ్బాయి పేరు. సైదోనిగడ్డ తండా మేడ్చల్ పక్కన ఉంటది. మేడ్చల్ నియోజకవర్గం. మీకు ఎంత తోస్తే అంత ఒక మీరు అనుకోవచ్చు 100 రూపాయలే కదా, మేము 100 రూపాయలు చేస్తే చాలు. కొంచెం స్పందించండి, కుటుంబాన్ని నిలబెట్టండి. 9603074233 ఈ నెంబర్కి వేయండి. ఫోన్పే గూగుల్ పే రెండు కూడా. సరేనా? కూర్చోండి, నేను మాట్లాడుతూ ఒకసారి అన్న. ఒక్కసారి శనార్థి దినపత్రికలో మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజల వద్దకు వెళ్ళండి, ఏసీ రూమ్లకు పరిమితం కావద్దు, సర్కార్కు కండ్లు చెవులు మీరే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక జనం గుండెల్లో పెట్టుకునేలా పనిచేయండి. ప్రజావాణి ఆర్జీలు పెండింగ్ పెట్టొద్దు. 6 గ్యారెంటీలు అమలు బాధ్యత మీదే. మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ కీలకం. ప్రభుత్వ స్కూళ్లు ఆసుపత్రులను పర్యవేక్షించాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు కలెక్టర్లతోటి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు.
రైతులకు గుడ్ న్యూస్. 18 లక్షల వరకు రుణమాఫీ. నిధులను ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు. రైతు వేదికల్లో రుణమాఫీ సంబరాలు. రేవంత్ సర్కార్ క్లారిటీ. సొంత జిల్లాలో తీన్మార్ అయిపోయింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్లతో కలిసి పర్యటన. వాటర్ ప్లాంట్ ఓపెనింగ్. బంజారాలతో శీతల పండుగ వేడుకలు. గంధమల నుంచి భువనగిరికి బస్సు సౌకర్యం పునరుద్ధరణ అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక్కడ నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో తర్వాత ఆలేరు నియోజకవర్గంలో ప్రధానంగా పర్యటించారు తీన్మార్ మల్లన్న. తర్వాత అక్కడ ఆలేరు ఎమ్మెల్యే తర్వాత ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు. అయితే ఇక్కడ అంటే నిన్న శీతల పండుగ అసలు యాక్చువల్గా బంజారాలకు సంబంధించి శీతలాను అంటే ఉత్సవాలను మంచి వాళ్ళు ఘనంగా చేసుకుంటారు. అవి ఇట్లా పెడతారు కదా, అవి పెట్టుకుంటారు. వాళ్ళు అంటే ఒక కట్టు బొట్టుతోటి తో వాళ్ళు ఆటపాటలతోటి పెళ్లి కానీ అమ్మాయిలు సాంప్రదాయ కట్టుబడుతోటి వాళ్ళందరూ కూడా శీతలా పండుగ చేసుకుంటారు. బంజారా బిడ్డలు అయితే బంజారా బిడ్డలకు ఇక్కడ సేవాలాల్ జయంతి కానీ తర్వాత శీతల పండుగ కానీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పండుగలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు 2 కొత్త జడ్జీలు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్ల నియామకం. ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటన. త్వరలోనే గ్లోబల్ సూపర్ పవర్ గా ఇండియా. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలకాలి. ఇక ఇండియా చొరవ తీసుకోవాలన్న అమెరికా. అగ్రరాజ్యం అభ్యర్థనపై స్పందించిన కిషన్ రెడ్డి. భారత్కు పరపతి పెరిగింది, ప్రతి రంగంలోనూ అభివృద్ధి సాధించామని చెప్పేసి ఆయన కామెంట్ చేసిండు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. డ్వాక్రా సంఘాల్లో 64 లక్షల మంది మహిళలు. వాళ్లకు 480 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చాం. సోలార్ విద్యుత్ వైపు మహిళల మళ్లింపు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక సైమాకు సైరా. ఇక తెలుగులో దసరా, తమిళ్లో జైలర్ జోరు. సైమా అవార్డ్స్ కు 11 విభాగాల్లో నామినేషన్ దాఖలు చేసిందట. ఖాళీ చేయట్లే. 200 మంది మాజీ ఎంపీలకు నోటీసులు. అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఎంపీలు ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీలు మాజీలు అయిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేస్తలేరట. 200 మంది అట్లే ఉంటారట. ఇది కథ మంచిగానే ఉంది. విచారణ కొనసాగించాల్సిందే. కేసీఆర్ పిటిషన్ డిస్మిస్. ఎంక్వైరీ కమిషనర్ గా వ్యవహరించాలి. సోమవారం లోపు కమిషనర్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తాం. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వ తరపు లాయర్లు. విద్యుత్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నరసింహారెడ్డి. అయిపోయింది. ఇదేనా ప్రజాస్వామ్యం? పాలన ఎటుపోతుంది? ఓడిపోయిన వాళ్ళను స్టేజీ మీద కూర్చోబెడుతుండ్రు. పార్టీ ఫిరాయించిన వాళ్ళపై అనర్హత వేటు వేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రివ్యూ చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తుండ్రు. స్పీకర్ ప్రసాద్తో భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయినట. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరు కంటే దీనికి ఇప్పుడు ఎమ్మెల్యేలు వేరు కదా, బృందం అంతా అందరు పోవాలి కదా. 13 మంది పోలేదట. మరి అదేం కథ? స్పీకర్ అంటే గుర్తుకొస్తుంది. నార్మల్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చైర్మన్ పదవులు అనేది తక్కువగా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఖమ్మం జిల్లా చూసుకున్నారనుకో, పొంగులేటి సీనన్న అనుచరులకు ఇప్పించుకున్నారు. దుద్దిల శ్రీధర్ బాబు అయితే ప్రకాష్ రెడ్డికి ఇప్పించుకున్నాడు. కానీ స్పీకర్ వాళ్ళ అనుచరులకు ఒక్కరికి కూడా ఇప్పించుకోలేకపోతున్నారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి మిమ్మల్ని నమ్ముకున్న మీ అనుచరులకు, ముఖ్య అనుచరులకు మాత్రం ఒకరికో ఇద్దరికో ఇప్పించుకోండి స్పీకర్ సాబ్. మరి 15-20 ఇంకా. సూర్యకి సారథ్యం. ఇక లంకటూరులోను సీనియర్లు దూరం అంట. T20 సిరీస్ కి సూర్యను కెప్టెన్ చేసే అవకాశం ఉందంట. సరే, నేటి మాట చూద్దాం. రైతు రుణమాఫీపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం అని కొనియాడుతున్నారు. కానీ వానాకాలం మొదలైన పంటలకు లాగోడి వెళ్ళక అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా కోసం పుట్టెడు ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించండి. పాత ప్రభుత్వం ఇచ్చినట్లు చెట్లకు గుట్టలకు ఇవ్వకుండా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకే రైతు భరోసా సాయం అందించండి. రైతులకు అందించే విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వండి. ఎరువులు, పురుగు మందులపై
ధరలు తగ్గించండి, వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు లాభదాయక పంటలు వేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఇక రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దండి, అన్నదాతల కండల్లో ఆనందం నింపండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసుకోవచ్చండు. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, ఏపీ మహారాష్ట్రకు సైతం భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేసీఆర్ పిటిషన్ పై నేడు విచారణ, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలను వినిపించనున్న. ఒక్క నిమిషం ఇది నిన్నటి పేపర్ 16 సారీ ఇది నిన్నటి పేపర్ వచ్చింది. గ్రూప్లో రాలేదండి, వస్తుంది కానీ అది అదేమైందో. రైట్ ప్లస్ జూమ్ కొట్టు. కాదు పేజే కదా. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇదే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, ఆర్మీ అధికారి సహా 3 జవాన్లు మృతి. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన సైనికుడు. దాడికి పాల్పడిన పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన కాశ్మీర్ టైగర్స్. సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తాం, త్వరలో జీవో విడుదల చేస్తాం మంత్రి సీతక్క. రేపటి నుంచి రుణమాఫీ, తొలి విడతలో 1 లక్ష రూపాయల వరకు. లబ్ధిదారుల కుటుంబం గుర్తింపునకు ప్రామాణికంగా రేషన్ కార్డు. రైతు వేదికల్లో లబ్ధిదారులతో సంతకాలు, సంబురాలు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా కానీ ఇస్తామని చెప్తా ఉన్నారు. 18వ తేదీ సాయంత్రం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. రేపు సాయంత్రం జమ అయితే అంట పైసలు. మరి సిద్దిపేటకు ఉప ఎన్నికలు వస్తాయా రావా మరి తెలుసుకోవాలి. అప్పుడు అన్నాడు మరి ఆయన. ఏసీ గదులు వదిలి ఫీల్డ్లో తిరగండి, స్కూళ్ళు ఆసుపత్రులను పరిశీలించండి. ఆగస్టు 15 లోపు ధరణి సమస్యలు పరిష్కారం కావాలి. ఇక బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్ కాదు. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి క్రిమినల్ తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి వానికి చేస్తారు. మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇది ఇట్లా ఉంటే విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. విద్యుత్ కొనుగోలుగా ఎంక్వైరీ టైంలో ప్రెస్ మీట్ పై అసంతృప్తి, జడ్జీలు నిష్పక్షపాతంగా కనపడాలని సూచన. కమిషన్ యథావిధిగా కొనసాగుతుందన్న సీజే బెంచ్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేసినా నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం. తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటన. 22 కొత్త జడ్జి ఎంపిక ప్రకటన. ఇక డిపిఆర్ రెడీ కాకముందే బ్యారేజీలను నిర్మాణం చేసినట్ట కాక చూసుకోగా కనీసం అది ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటే మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ప్లాన్ పైన ఏం లేకుండానే రెడీ చేసినట్ట కథం చేసినట్ట. హడావిడిగా 4 నెలల్లోనే రూపకల్పన, డిజైన్ కు కేంద్ర జల సంఘం అప్రూవల్ లేదు. ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్మాణంలోనూ వైఫల్యం. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే కన్స్ట్రక్షన్. నిరంతరం ప్రభుత్వ పెద్దల జోక్యం. ప్రారంభోత్సవం నుంచి మెయింటెనెన్స్ కరువంట. ఇక కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్ అన్నాడు. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు వివరాలు ఆయన అందజేసిండు. అమెరికా ఉపాధ్యక్ష బరిలో తెలుగుంటి అల్లుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా జేడి వాన్స్. సుప్రీంకోర్టుకు 2 న్యాయమూర్తులు కొత్తగా నియామకం ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసిండు. మణిపూర్ నుంచి తొలి జడ్జిగా ఎన్ కోటేశ్వర్ సింగ్ రికార్డు సృష్టించిండు. బీసీ అతను కూడా ఒక మహాదేవ్. రేపు డిఎస్సి ఎగ్జామ్, వచ్చే నెల 5వ తేదీ వరకు నిర్వహణ. ప్రతిరోజు 2 షిఫ్టులు. మొత్తం 2,70,956 అప్లికేషన్లు. 14 జిల్లాల్లో 56 సెంటర్లు. దయచేసి డిఎస్సిని వాయిదా వేయండి, డిఎస్సి కానీ తర్వాత వాయిదా వేయండి. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండ్. దాంట్లో ఎవరికి ఏం క్రెడిట్ ఏం పోదు, 100% ప్రభుత్వానికే వస్తుంది. ఇదేదో మొత్తం ఏదో జరిగిపోతున్నట్టు ఏమి ఉండదు. ఇటు ఎందుకంటే బేసిజాలు వీడాలి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మంచి పని అందరికీ వాళ్ళకు ఉపయోగపడాలి. కాబట్టి 100కి 99 మంది మొత్తం కూడా వాయిదా కోరుకుంటున్నారు. కాబట్టి మెజారిటీ పీపుల్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి ఫలాలు వాళ్ళకి అందాలంటే 100% వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒకటి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉందంట. మరి ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే మరి చేయొచ్చా, తర్వాత ఆల్రెడీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, హాల్ టికెట్లు అయిపోయినాయి కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. హాల్ టికెట్లు అన్నీ కూడా కాల్ చేస్తున్నారు. కాల్చడానికి కూడా తీసుకుంటారట. అవి చూపించొద్దు అయినా కానీ మరి ఒకసారి చూస్తాం. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఫైర్ ఏం లేదు, లేకుంటే చూద్దాం. కానీ ఇగో అట్లా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఏ పెయిడ్ ఆర్టిస్ట్ని కాదు, అడ్డ మీది కూలీని కాదు, చదవడం చేతగాని దాన్ని అంతకంటే కాదు. అందుకు నిదర్శనం ఈ నా టెట్ రిజల్ట్ పేపర్. డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయాలని నిరసనలో భాగంగా నేను ఈరోజు నా హాల్ టికెట్ని భస్మం చేస్తున్నాను. ఇట్లా వస్తున్నాయి సార్, అంటే ఇప్పుడు పరిస్థితులు ఇట్లా వస్తున్నాయి. ఫార్మాట్ చేంజ్ ఉన్నది అయింది. ఇవన్నీ కూడా వాయిదా వేయాలవద్దని చెప్పేసి అంటే మన్ని రకరకాలుగా ఛానళ్ళు పెట్టినాయి. ఏ ఛానళ్ళు పెట్టినా కానీ అన్నిట్లలో కూడా మ్యాక్సిమం 78 నుంచి తర్వాత ఇక్కడ ఏది చూసుకున్నా కానీ మొత్తం అన్ని ఏ ఛానల్ పెట్టినా కానీ మ్యాక్సిమం వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇట్లా అవన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మెజారిటీ పబ్లిక్ ఏమి కోరుకుంటారో ఒకసారి చూడండి, చూసి దానిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఇది కాదు ఇది తీసేసి ఇదేనా, ఇదే రైట్. దిశ అయిపోయింది, క్రోమ్లో దిశ అది లాస్ట్ చూడు. కాబట్టి ఈ డిఎస్సి ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. అసలు యాక్చువల్గా మరి వాయిదా వేయొద్దా, మరి ఇప్పుడు రేపే పరీక్ష కదా, తర్వాత ఏంటి ఎట్లా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు మెగా డిఎస్సి వేసినారు. అప్పుడు పరీక్షల దగ్గరకు వచ్చిన తర్వాత వాయిదా వేసినటువంటి సందర్భం ఉన్నది. వాయిదా వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది మొత్తం కూడా అంటే నష్టమేం జరగదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళకి పైసలు కట్టినాం కదా, ఏది ఆ సెంటర్లకు పైసలు కట్టినాం కదా అంటే మేము మళ్ళీ కూడా కట్టడానికి రెడీగా ఉన్నాం సార్, మేము మళ్ళీ కూడా అప్లై చేయమంటే మళ్ళీ కూడా ఈమంటే ఇస్తామని అంటున్నారు. అంత పరిస్థితి ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పెద్ద విషయం కాదు. దయచేసి దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. న్యాయమైన డిమాండ్ అది. దానిపైన మళ్ళీ ఆలోచించండి, పునరాలోచించండి, ఇవాళ నిర్ణయం తీసుకోండి. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. పార్టీ బీఫామ్ పై గెలిచిన కేటాయింపులకు పాల్పడ్డారు. ఫిరాయింపులకు పాల్పడ్డారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడిన ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకోండి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ శాసనసభ్యుల వినతి. మీరు చక్కగా ఉంటే వీళ్ళు కూడా చక్కగా ఉండేవాళ్ళు కదా. ఇంకోటి చూడ 13 మంది డుమ్మా కొట్టిరట. స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతుందంట. ఇప్పటికే పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతుంది. 16 మంది రేపో మాపో వీళ్ళందరూ వచ్చారు, ఇంకా 13 మంది ఎందుకు రాలేదంటే మరి 13 మంది కూడా జంపు జిల్లానికి రెడీగా ఉన్నారట. లెక్క అట్లున్నది కథ. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ లో చేరికపై ఓ మంత్రి షరతు పెట్టిండట. మాజీ మంత్రి షరతు పెట్టిండట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుందంట. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ కూడా చేస్తుండగానే ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో అది మరి ఇప్పుడు అంటే తలసాని సీనన్నా లేకపోతే మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఇంతే కదా. ఇప్పుడు ఎవరున్నారు ఇంకా ఇది ఇట్లా ఉంటే కవితకు అస్వస్థత, జ్వరం బారిన ఎమ్మెల్సీ దీన్ దయాళ్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం జైలుకు తరలింపు. కోలుకోవాలి, తొందరగా కోలుకోవాలి అక్క. నో సొల్యూషన్ ఓన్లీ రిజెక్ట్. తిరస్కరణకు ఒక్క రోజైతే ఆమోదానికి 2 ఏళ్లు. ధరణి సమస్యలపై ఆఫీసర్ల తీరు, రికమెండెడ్ ఫైళ్లు చూడని కలెక్టర్లు, డాష్ బోర్డు తగ్గించుకోవడానికి మొగ్గు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక అయోమయం, 15 ఆగస్టులోగా పరిష్కరించాలనే దానికి అర్థం వేరు. పరిష్కరించాలంటే దాన్ని పరిష్కరించి అసలు యాక్చువల్గా ఎవరి భూమి, ఏం కథ, ఏం లెక్క అనేది చూడాలి. అది చూడకుండా మొత్తం రిజెక్ట్ చేసేసినామా అయిపోయినాయి అంటే ఎన్ని వేసినావో నేను మొత్తం 1000 చేసినాం, 1,00,000 చేసినాం, ఇవి కాదని ఆయన చేయాల్సింది. దయచేసి కలెక్టర్లు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ధరణి సమస్యలు ఉన్నాయి, ఆ దరిద్రం ఉన్నది. వాళ్ళు రైతులు తర్వాత అక్కడ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. వై రీజన్ అనేది కూడా చెప్తలేరు. మా నాన్న పేరు మీద భూమి నా పేరు మీదకి రావడానికి నేనే 10 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా, రిజెక్ట్ అని వస్తుంది. ఎందుకు రిజెక్ట్ రా బాబు అంటే ఎంఆర్ఓ చెప్పడు, ఆర్డీఓ చెప్పడు, కలెక్టర్ చెప్పడు. 100% చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు రిజెక్ట్ చేసి నువ్వు పరిష్కరించినట్టు ఇక నేను ఇన్ని కథం చేసిన విషయం ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులు వాళ్ళు పైసలు కడుతున్నారు, డబ్బులు కడుతున్నారు, ధరణి అకౌంట్ రిటర్న్ కూడా రావు. లక్షల కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు అందులో ధరణి అకౌంట్లో ఉన్నాయంట.
కాబట్టి ఈ రిజెక్ట్ చేసుడు బంద్ చేసి దయచేసి చూడండి తను కొంచెం పరిశీలించండి, వాళ్ళకు న్యాయం చేస్తే మంచిగా ఉంటుంది. కానీ మీరు పరిష్కరించినట్టు ఎట్లయితుంది? అది ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. ఇది ఆ దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. 15 ఆగస్టు లోపు కంప్లీట్ చేయాలంటున్నారు, చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఆజ్కి బాద్ చూస్తే చాలా మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు సాకుతారు, మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం చేశారని. అయితే ఏం కోల్పోయారని కూడా తెలుస్తుంది. బడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు అమ్మా నాన్నల్ని చూసిన చూపు, వెళ్ళిపోతున్నప్పుడు అమ్మా నాన్నలు నిన్ను చూసే చూపు ఒకటే. అయితే నీ బాధ గంట మోగగానే పోతుంది, మా బాధ గుండె ఆగేదాకా పోదు. కనపడే దేవుళ్ళని అనాథ శరణాలయాల్లో చేర్పించి కనపడిన దేవుళ్ళ కోసం గుళ్ళు గోపురాలు తిరిగేవారే నిజమైన అనాథలని చెప్పేసి వెంకటేష్ అంటా ఉన్నాడు. నిజంగా కూడా అంటే నిజంగా తల్లిదండ్రులనేమో అనాథాశ్రమంలో పెట్టేసి దేవుడా దేవుడా అంటే అట్లా కాదని వీళ్ళు ఇంపార్టెంట్, తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పేసి అన్నారు. అంటే ఫస్ట్ అమ్మా నాన్నలు ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని పట్టించుకోకుండా తర్వాత ఎట్లా పెద్దనైనావు, ఎట్లా పెరిగినావు నువ్వు, ఎట్లా అయింది లెక్క అంతా కూడా. కాబట్టి మాకేం చేసినావు, మాకేం సంపాదించినావు, మిమ్మల్ని సంపాదించిన ఇంకేం సంపాదించాలి. 20 సంవత్సరాలు కొంతమంది అడుగుతారు అన్నట్టు. అట్లా అందరికీ ఆరోగ్యం, రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అందరికీ వర్తించేలా సవరణలు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి. ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. ప్రజలకు కళ్ళు చెవుల్లా మెదలండి, రాష్ట్ర ప్రజలతో మమేకం కాండి, మానవీయ కోణంలో చర్య తీసుకోండి, రాష్ట్ర సంస్కృతిలో మీరు భాగస్వామ్యం కాండి, క్షేత్రస్థాయి పర్యటనలతోనే పరిష్కారం. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు జడ్చర్ల కావచ్చు, నాగార్జున సార్ కావచ్చు, ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు. నిజంగా ఇక కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కళ్ళు నెత్తికెక్కినాయి. అది అందరు మంచిగా ఉండాలి అసలు. యాక్చువల్గా మిమ్మల్ని నిలబెట్టింది ఎందుకంటే దాని గురించే. కాబట్టి దయచేసి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి దీనికోసం కొంచెం టైం కేటాయించండి. తర్వాత ఈ వార్తలు అందరికీ అంటే చాలామందికి వెళ్ళేటట్టుగా షేర్ కూడా చేయండి, తర్వాత లైక్ చేయండి. దీనికోసం 1 నిమిషం కేటాయించండి దయచేసి. ఇగో డిఎస్సి బాధితులు మొత్తం ఆగమాగం ఉన్నది పాపం వాళ్ళది. ఇక్కడ చూసినా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి అని వాళ్ళకు మినిమం ఒక 2 నెలల సమయం, అట్లీస్ట్ 45 రోజుల ఆ సమయం ఇస్తే వాళ్ళు ఇంతకుముందు చదువుకున్నాని కొంచెం రిపీట్ చేస్తే వాళ్ళు పూర్తి సబ్జెక్టుతో టీచర్లుగా వస్తే మన పిల్లలకి మంచి జరుగుతుంది, పూర్తి సబ్జెక్టుతో వస్తే. కానీ ఆ కోణంలో ఆలోచించాలి. కానీ భేషజాలకు వెళ్తే ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం మాత్రం లేకపోలేదు. దయచేసి అది చేయండి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే తీన్మన్మలను మాట్లాడుతున్నా అంటే తీన్మన్మలను క్లియర్గా ఉన్నాడు. మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పేసి వచ్చిండు. డిఎస్సిని తర్వాత ఇక్కడ గ్రూప్ 2ని కూడా వాయిదా వేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వచ్చిండు. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ప్రభుత్వం అన్ని పరిష్కరిస్తూ వస్తూ ఉంది. తర్వాత బేసిజాలకు పోకుండా తర్వాత ఇప్పుడు ఇది జరిగితే మళ్ళీ అన్ని డిమాండ్లు వస్తాయంటే అట్లేం రావు సార్. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండు. మీరు మంచి చేస్తున్నటువంటి మంచి పని వాళ్ళకు చేరాలంటే 100% డిఎస్సిని వాయిదా వేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యానికి సంబంధించి అట్లా చెప్తే ఇక సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు. జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, ఆర్ మహాదేవన్ల నియామకం. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఎంక్వైరీ కంటిన్యూ. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని న్యాయస్థానం ఆదేశం. విద్యుత్ విచారణ కొనసాగించాలని సుప్రీం. రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచన. కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. పేలిన తుపాకులు, కూలిన సైనికులు. జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి ఉగ్రదాడులు. దాడిలో 5గురు సైనికులు వీరమరణం. ఇక ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ పూర్తి స్వేచ్ఛ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. కొత్త ఇసుక పాలసీకి ఆమోదం. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు అని చెప్పేసి ఇక్కడ ఏపీకి సంబంధించిన వార్త. ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ భారీ మోసం. రోజుకొక వెంచర్ను తీసుకొస్తా ఉంటది. సాయివనం ప్రాజెక్టులో ఫామ్ హౌస్ పేరుతో టోకరా. 28 లక్షలకే 242 స్క్వేర్ యార్డ్స్ అంటూ మోసం.
ప్రతి నెల 7,000 అద్దె చెల్లిస్తామంటూ గాలం, భూములు కట్టబెట్టేందుకు మాయమాటలు, రియల్ ఎస్టేట్ సంస్థ భాగవతం, బట్టబయలు, అమాయకులను బోల్తా కొట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ. ఎస్ఆర్ఆర్ఏ కాదు, ఈడ నారాయణఖేడ్ ప్రాంతంలో ఫామ్ హౌస్ అని చెప్పి మొత్తం బ్రోకర్ దందాలు మొదలుపెట్టింది. మరి దీనిపైన కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. చాలా పేదలు మునిగిపోతా ఉన్నాడు. వాడు ఫామ్ హౌస్ కొంటాడు, 120 గజాలు 700 తెలియదు, ఎర్రచందనం జామ చెట్లు అంటే భూమి ఇదే అంటాడు. ఆ భూమిలో మన ప్లాట్ 700 తెలియదు, కథ ఎంతో తెలియదు. అడుగు ఇట్లా పేపర్లు ఇస్తాడు ఇక భూమి తెలియదు, వెతుక్కోలేక అది ఏం చేయాలని అర్థం కాక అవి ఎంతమందికి ఇస్తాడు? ఆడ 100 మందికి భూమి ఉంటే 1000 మందికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎర్రచందనం చెట్లు పెట్టినా మీకు సగం మాకు సగం అని చెప్తాడు. ఆ ఎర్రచందనం చెట్లు ఏడున్నాయి కూడా తెలియదు. ఆ ఎర్రచందనం పూర్వచందనం లేదు. ఇక ఆంధ్ర అల్లుడు ఉపాధ్యక్ష అభ్యర్థి అంట. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేమ్స్ డేవిడ్ వాన్స్ అధికారికంగా ప్రకటించిన అధ్యక్ష అభ్యర్థి ట్రంప్. వాన్స్ భార్య ఉషా చిలుకూరి అంట ఏపీ మూలాలున్న వ్యక్తి అని చెప్పేసి ఒక వార్త. ఈపీఎఫ్ జమాలో కాంట్రాక్టర్ కకృతి, శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి, సిఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం, ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వైనం, కాంట్రాక్టర్ కు సహకరిస్తున్న అధికారులు, 18 నెలల్లో సుమారు 55 లక్షలు స్వాహా, ఈపీఎఫ్ జమాలో మోసాలకు పాల్పడుతున్నట్లు కార్మికుల ఆరోపణ. బొగ్గులో కూడా కార్మికులను మోసం చేస్తారు. రాబాయ్ గిరి ప్రదక్షిణం కోసం ప్రత్యేక బస్సు ఈసీఐఎల్ నుంచి అరుణాచలానికి 19న ఆర్టీసీ సర్వీస్ ఉంటుందంట. ఇది అది ఆదాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు మీద ఉంటుంది. మధ్యంతర సిఫారసులను అమలు చేశారా? లేఖలు రాసిన సమాధానం రాలేదు. కాళేశ్వరం మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు లేఖలు రాస్తే మేము సమాధానం ఎందుకు ఇస్తారు? అసలు ముచ్చట అక్కడ మొత్తం దసికింది కాబట్టి రాదుగా. రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము, 1 లక్ష వరకు జమ, పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ, కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు లేకుండా వర్తింపు, సీఎం రేవంత్ వెల్లడి. ఇక ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యం, పథకాలు కార్యక్రమాలు చివరి లబ్ధిదారుల వరకు చేర్చాలి. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుతో ముడిపెట్టొద్దు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని చెప్పేసి కలెక్టర్లకు సూచించిండు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి. రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికతపై కేసీఆర్ అనుమానం. ఈమె ఏం రాసింది చూసినావా? ఇప్పుడు వార్త అసలు యాక్చువల్గా విచారణ కొనసాగుతుందనే మాటను రాయకుండా మార్చండి అని చెప్పేసి రాసింది ఎల్ నరసింహారెడ్డి గారి గురించి. అట్లుంటుందన్నట్టు ఈమె లెక్క. ఇక అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలుగింటి అల్లుడే అని చెప్పేసి ఒక వార్త. ఇక బీటెక్ అదనపు సీట్లు 2640 ఉన్నాయంట. ఇక విచారణ కమిషన్ నివేదిక పూర్తయింది. కోర్టులో కేసు ఉండడంతో సమర్పించలేని చెప్పేసి ఎల్ నరసింహారెడ్డి గారు అంటున్నారు. రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు అంట. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, మా ఎమ్మెల్యేలను పార్టీలో మారాలని బెదిరిస్తున్నారంట. మీ లంగగాతలు ఇప్పుడు మీకు ఎట్లా అంటందుకు కూడా మీకు కనీసం అది లేదు. ఇలా మళ్ళీ ఎవరెవరు పోతారో చూడాలి. ఇది ఒకటి కథమవుతుంది, ఇక్కడ ఒకటి కథమవుతుంది. కాలేరు వెంకటేష్ ఏడున్నాడే, ఇది కథమవుతుంది. ఇవి కొన్ని ఉన్నాయి రెడీగా. జంపు జలానికి కింద ఎక్కువ ఉన్నాయి. ఆమె రాసింది ఈమె రాసింది సేమ్ ఉన్నా చూడు. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా. అట్లనే సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జి, విద్యుత్ కమిషన్ బాధ్యతలు గుడ్ బై. నరసింహారెడ్డి తీర్పై ఎక్కడ కూడా కమిషన్ అట్లే కొనసాగించాలని రాయలేదు. ఈమె చూసుకోరు, చూడరు ఒకసారి మీరు. ఇటు రాస్తుంది ఈమె కమిషన్ కొనసాగించే కమిషన్ అదేది ఎంక్వైరీ కొనసాగించాలని చెప్పేసి రాయేది ఈమె. ఎంక్వైరీ గురించి రాయలేదు. చూసినావా ఏమన్నా? ఎంక్వైరీ కొనసాగించాలని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఆ విషయం కేసీఆర్ న్యాయ పోరాటం విద్యుత్ విచారణలో మలుపు. కేసీఆర్ వచ్చింది ఆయన తీసి ఇంకోని పెట్టమన్నారు. మలుపు లేదు పిలుపు లేదు. కానీ ఇక పాస్బుక్కే ఫైనల్. పాస్బుక్ ఫైనల్ కాదని చెప్పేసి క్లియర్గా చెప్పిండు ఆయన. అది పాస్బుక్ ఫైనల్, ఓకే ఫైనల్. ఇక రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. వాస్తవం ఇది. గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు రుణమాఫీ రేపు ఖాతాల్లోకి వస్తాయంట పైసలు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. షరతులు ఎత్తేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. రానే రాకు మీ మామనే తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టి. అది
ఏమో ఎక్కడది స్తంభింపజేస్తారు. కాబట్టి అప్పటి వరకు 10 మంది, ఇప్పుడు 13 మంది ఖతం అవుతారు, ఇక మిగిలేదు 10 మంది ఉంటారు. ఇక 10 మందితో ఏం స్తంభింపజేస్తారో చూడాలి. మరి చేస్తాడు స్తంభింప. రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికి అనే అయిపోయింది కదా, అది ముచ్చట అయిపోయింది. రేషన్ కార్డు ఒక్కటి అనలే, రేషన్ కుటుంబ సభ్యులందరికీ ఒకటి రేషన్ కార్డా పాస్ పుస్తకమా వీళ్ళు ఇట్లా రాసుకోవచ్చు, కానీ అది పుస్తకమే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి చర్యలు తీసుకుంటారు. మీరు మరి మీకు అట్లా అనుకుంటే మీకు ఏమైనా ఉంటుండే ఏమన్నా? అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఒక్కొక్కరిని ఎందుకు తీసుకుపోతారు, మొత్తం గంపగుత్తగా తీసుకొచ్చి గుమ్మరి అంటారు అన్నట్టు చేస్తారు. అదే జరుగుతుంది. ఇక పూరి జగన్నాథ్ మళ్ళీ అదే పైత్యం. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కాసు, నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే యత్నం. కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు. తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరణ. తెలంగాణ మీద తీసుకొస్తుంది ఏమైనా కానీ, ఆయన మీద రాగానే తెలంగాణ మీద తీసుకొస్తుంది. మీకు అన్యాయం జరుగుతుందని. శ్రీశైలంలో శివలింగానికి నాగాభరణం. శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున అద్భుతం జరిగింది. క్షేత్రం నుంచి పాతాల గంగకు వెళ్లే పాత రోడ్డు మార్గంలోని వజ్రాల గంగమ్మ ఆలయంలో శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకొని పడగ విప్పి దాదాపు 2 గంటల పాటు అలాగే ఉండిపోయిందంట. రోజు ఏకాదశికి ముందు రోజు ఇలా జరగడం శివయ్య లీలలేనని భక్తులు చెప్తున్నారంట. గ్రేటే అసలు. గ్రేట్. డిఎస్సిపై హైకోర్టుకు, ఇప్పుడు ఏ కోర్టుకు? నిరుద్యోగుల న్యాయ పోరాటం గురువారం విచారణకు పిటిషన్. పరీక్షల ప్రారంభం రోజే విచారణ, ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అని చెప్పేసి ఒక వార్త. ఢిల్లీని దాకిన ఉద్యమ శాఖ. వీళ్ళదేం పట్టించుకోకూరి, వీళ్ళ గురించి వీళ్ళదంతా ఉట్టిదే పోరాటం. ఈ బీఆర్ఎస్లు చేస్తుందంతా ఉట్టిదే పోరాటం లేదు, మను లేదు. ఆడ వాళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. మీరు నిర్ణయం లేట్ తీసుకోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏం రాదు క్రెడిట్, 100% ప్రభుత్వానికే క్రెడిట్ వస్తుంది. కాబట్టి దయచేసి అక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. తర్వాత 100% వాయిదా వేయాల్సినటువంటి అవసరం మాత్రం ప్రభుత్వం పైన ఉన్నది. ఇవాళ ఏదో మరి మీటింగ్ ఉందంట, ఆ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీటింగ్ లేకపోతే మీటింగ్ పెట్టండి, మంత్రులందరూ కూడా కూర్చోండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ దుద్దెల శ్రీధర్ బాబు గారు, ఇక్కడ సీతక్క, తర్వాత అక్కడ పొన్నం ప్రభాకర్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు, అందరూ కూడా అంటే మంత్రులందరూ కూడా, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అందరూ కూడా కూర్చొని ఒకసారి మాట్లాడండి. కూర్చొని మాట్లాడతారా ఏం చేస్తారో కానీ డిసిషన్ మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది. డిఎస్సి అభ్యర్థులకు, తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశాన్ని ప్రకటించండి. దానివల్ల పోయేదేం లేదు, ప్రభుత్వానికే 4 పైసలు మిగులుతాయి. తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకత అయితే మంచిది కాదు. కాబట్టి దయచేసి దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు నిరుద్యోగులంతా.